బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ జనరల్ చెకప్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సిటీ స్కాన్ మరియు యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు సీఎం కేసీఆర్. యశోద ఆసుపత్రికి వెళ్లారు. జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు సీఎం కేసీఆర్. సీఎంకు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. సీఎంకు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. ఈ రోజు యాదాద్రి పర్యటనను కూడా రద్దు చేసుకుని సీఎం జనరల్ చెకప్ కి వెళ్ళటం వెనక అర్థమేమనుకోవాలి? అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది అనుకోవాలా, లేదంటే ఒక జనరల్ చెకప్ కోసమే వెళ్లారు అనుకోవాలా? ప్రస్తుతం హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉందా, ఏంటి డీటెయిల్స్? ధనలక్ష్మి, సీఎం కేసీఆర్ వాస్తవానికి ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి వెళ్లాల్సి ఉంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఆ కళ్యాణోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ గా అక్కడి ఆలయ పండితులు భావించారు. దాంతో సీఎం కేసీఆర్ స్వయంగా దానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం దాదాపు 7 గంటల ప్రాంతం నుంచే కొంత సీఎం కేసీఆర్ కు అనీజీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎడమ కాలు, ఎడమ చెయ్యి అవి కొంత లాగినట్లు సీఎం కేసీఆర్ గుర్తించారు. లాగుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో కొద్దిసేపట్లో తగ్గుతుందేమో అని ఆలోచించినప్పటికీ తగ్గకపోవడంతో యాంజియోగ్రామ్, ముఖ్యంగా ఇది గుండెకు సంబంధించిన ఒక వైద్య పరీక్ష, దీన్ని చేసుకునేందుకు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ చికిత్స తర్వాత సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అంటే ఎలా ఉంది అనేది చెప్పబోతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం నార్మల్ గానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు లేదు. కొంత ఎడమ భాగంలో లాగడం మినహాయించి ఇంకే సిమ్టమ్స్, ఇంకే ఇబ్బంది కూడా సీఎం కేసీఆర్ కు లేదు. అయితే గతంలో కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ సమయంలో కూడా, అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది, సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా పరీక్షలు జరిగిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకు రానుంది. అయితే ఉదయం నుంచి కూడా సీఎం కేసీఆర్ కొంత అనిలిగా ఉన్నట్లు ప్రగతి భవన్ వర్గాల ద్వారా మనకు సమాచారం. కళ్యాణ్, ఇప్పుడు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ ఇవన్నీ కూడా హార్ట్ రిలేటెడ్, అవి కాకుండా ఇంకేదైనా వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందా? వైద్యులు ఏమన్నా రిఫర్ చేశారా ఇతర టెస్టులు? ఇంకా సీఎం కేసీఆర్ కు అంటే యాంజియోగ్రామ్ దాదాపు ఒక అరగంట పాటు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకా వైద్య పరీక్షలు ఏం చేయాలన్నది వైద్యులు చెప్పే అవకాశం ఉంది. ముందుగా అయితే హార్ట్ రిలేటెడ్ ఇష్యూగానే, అంటే ఎడమ చెయ్యి, ఎడమ కాలు లాగడం అనేది ఖచ్చితంగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూగానే వైద్యులు చెప్తుంటారు. కాబట్టి హార్ట్ రిలేటెడ్ చికిత్సలు ఈ రెండు కూడా, సిటీ స్కాన్, వైద్య పరీక్షలు ఈ రెండు, యాంజియోగ్రామ్ ఈ రెండు పూర్తయిన తర్వాత ఇంకెలాంటి వైద్య పరీక్షలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వైద్యులు సీఎం కేసీఆర్ కు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు యాదాద్రి కళ్యాణోత్సవానికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అక్కడ కేవలం తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే హాజరై కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా అనీజీగా ఉండడం వల్లే యాదాద్రి పర్యటన రద్దు చేస్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. వైద్య పరీక్షలు మరొక అరగంట తర్వాత సీఎం కేసీఆర్ కి వైద్య పరీక్షల రిపోర్ట్ రాబోతుంది. ఆ రిపోర్ట్ లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఏంటి అనేది చెప్పబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలాంటి ఇబ్బంది లేదు, నిలకడగానే ఉంది. సాధారణంగానే ఆయన సీఎం కేసీఆర్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది కేవలం పెయిన్స్ వల్ల మాత్రమే వచ్చారు అని, నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా ఇతరత్ర టెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఏదన్నా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఇంకేదన్నా ఈ గ్యాప్లో?
అంటే ఖచ్చితంగా ఈ వీటితో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంది. ఈసీజీ లాంటి పరీక్షలు కూడా చేస్తుంటారు. 2D ఎకో ఈసీజీ లాంటివి కూడా చేసే అవకాశం ఉంది. దాంతో పాటు రక్త పరీక్షలు కూడా చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో వచ్చిన ఇబ్బంది వల్లే ఎడమ చెయ్యి ఎడమ కాలు నొప్పి అనేది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చికిత్సలు అనేది మరికొన్ని చికిత్సలు కూడా వైద్య పరీక్షలు చికిత్స కూడా కొంత జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని ఆయనతో పాటు కేసీఆర్ తో పాటు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న టీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. చూడాలి మరి కాసేపట్లో ఈ యాంజియోగ్రామ్ అదే విధంగా సిటీ స్కాన్. కళ్యాణ్, ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. కేసీఆర్ వైద్య పరీక్షలకు సంబంధించి ఆయనకు వైద్య సేవలు అందించే యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎంవి రావు గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదలో వైద్య పరీక్షల కోసం వచ్చారు. జనరల్ చెకప్ లో భాగమే అనుకోవాలా, లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన వచ్చారా, ఏంటి సార్? 2 రోజులుగా బాగా ఎక్స్ట్రీమ్ వీక్ గా ఉన్నారు. అదేవిధంగా లెఫ్ట్ ఆర్మ్ అంటే ఎడమ చెయ్యి ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ఎడమ చెయ్యి ఎక్కువగా ఉంది. అందుకే వారికి ఇంతకుముందు ఎప్పటి నుంచో ఎవ్రీ ఫిబ్రవరిలో యాన్యువల్ చెకప్ చేస్తాము. సో యాన్యువల్ చెకప్ తో పాటు ఇతర పరీక్షలు, దాంతో పాటు బికాస్ డయాబెటీస్ ఉంది, ఇంతకుముందు హైపర్ టెన్షన్, కాబట్టి వారికి కార్డియక్ అంటే కరోనరీ యాంజియోగ్రామ్ కూడా చేస్తున్నాం ఇవాళ. ఇది రొటీన్ ఎగ్జామ్ కింద చేస్తున్నాము. అందులో రిపోర్ట్లు వచ్చిన బట్టి దాన్ని బట్టి తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, అంటే ఎంవిరావు గారు, జనరల్ గా ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగడం అనేది గుండె సంబంధిత సమస్యకు సంబంధించి ప్రాబ్లమ్ గా ఒక సిమ్టమ్ గా భావిస్తూ ఉంటాము. మరి గుండె సంబంధించిన యాంజియోగ్రామ్ గానీ సిటీ స్కాన్ గానీ మీరు చేశారు, దీన్ని బట్టి ఇంకా చేయలేదండి, ఇప్పుడు వచ్చారు వారు, ఇప్పుడు టెస్టులు చేస్తున్నాము. ఓకే, జస్ట్ అవి రిఫర్ చేశారంటారా? ఇప్పుడు అవి చేయబోతున్నారా, చేశారా? ప్రాథమిక పరీక్షలు అవుతున్నాయి, దాని తర్వాత హార్ట్ కు సంబంధించిన పరీక్షలు యాంజియోగ్రామ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, త్రూ జనరల్ చెకప్ ఏం తెలిసింది సార్? ఆయన హెల్త్ ఎగ్జామినేషన్ వైజ్ వారు బీపీ కానివ్వండి, ఇతర ఫిజికల్ ఎగ్జామినేషన్ నార్మల్ గా ఉంది. కానీ ప్రివెంటివ్ చెకప్ కింద మనం అన్ని చేస్తున్నాం ఇవాళ. సో కొంచెం ఎడమ చేయడం నొప్పి ఉంది కాబట్టి దానికి సంబంధించిన పరీక్షలు, ముఖ్యంగా హార్ట్ యాంజియోగ్రామ్ కానివ్వండి, ఇతర పరీక్షలు చేస్తుంటాం. ఓకే, ఇతరత్ర ఇంకా ఏం చేయబోతున్నారు సార్? టెస్ట్లు ఏమేమి ఉండబోతున్నాయి? యాన్యువల్ చెకప్ అంటే వారి షుగర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, అలాగే ఈసీజీ ఎలా ఉంది, ఈకోకార్డియోగ్రామ్ అని రకరకాల పరీక్షలు ప్రతి సంవత్సరం చేస్తుంటాం. అందరికి ప్రివెంటివ్ చెకప్ కింద అవి చేస్తామండి. ఓకే, ఈ టెస్ట్లన్నీ మొత్తం కంప్లీట్ అయ్యి ఫైనల్ రిపోర్ట్ బయటికి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఒక 1 to 2 hours పడుతుందండి. 2 గంటల్లో అంటే దాదాపు 1:30 ఆ ప్రాంతం వరకు రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. యాజ్ ఆఫ్ నౌ ఏ ఇబ్బంది లేనట్టే అనుకోవాలా? వారు స్టేబుల్ గా ఉన్నారు. కేవలం ప్రివెంటివ్ చెకప్ ఇది. అంటే ఒక సీఎం గా ఆయనకి ఏమైందా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆయన ఎందుకు సడన్ గా యాదాద్రి పర్యటన కూడా మానుకొని మరి వచ్చారంటే ఏదైనా ఇబ్బంది ఉందేమో అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి మీరేం చెప్తారు ఆయన ఆరోగ్యంపై? బలహీనంగా ఉన్నారు ప్రస్తుతం, ఇంకా రిపోర్ట్స్ ఏం రాలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి గురించి నిక్కచ్చిగా చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సీఎం కేసీఆర్ జనరల్ చెకప్ కోసం ఈరోజు యశోద ఆసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ మరియు సిటీ స్కాన్ రిఫర్ చేశారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ప్రస్తుతం టెస్టులు జరుగుతున్నాయని చెప్తున్నారు డాక్టర్. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కేవలం జనరల్ చెకప్స్ మాత్రమే జరుగుతున్నాయని కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. ఎస్ కళ్యాణ్, మరింత అదనపు సమాచారం. యా ప్లీజ్. ధనలక్ష్మి, డాక్టర్ ఎంవి రావు గారు ఎంతసేపు చెప్పారు అంటే సీఎం కేసీఆర్ కి ఆయన ఆరోగ్య పరిస్థితి కోసం ఎంవి రావు గారు మనం ఇంతకు ముందు చెప్పినట్లే కొంచెం ఎడమ కాలు ఎడమ చెయ్యి ఉదయం నుంచి లాగుతుందని సీఎం కేసీఆర్ గుర్తించారు. దానివల్ల ఇప్పుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చారు. ముందుగా గుండెకు సంబంధించిన పరీక్షలు ఇవి 2 కూడా సిటీ స్కాన్ కావచ్చు, యాంజియోగ్రామ్, ఈ 2 పరీక్షలు దాదాపు అరగంట నుంచి గంట పాటు ఈ 2 పరీక్షలకే పడుతుంది. ఆ తర్వాత 1-2 గంటలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దీంతో పాటు ఎంవి రావు గారు చెప్పినట్లు ప్రతి ఏడాది సీఎం కేసీఆర్ అన్ని రకాల పరీక్షలు, ఎవరైనా చాలా మంది ప్రతి ఏడాది అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అందులో బ్లడ్ షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని, లివర్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని టెస్టులు కూడా జరుగుతుంటాయి. అవన్నీ టెస్టులు కూడా ఎట్లాగో యశోద ఆసుపత్రికి కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి
దానికి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా ఈ రోజు పూర్తి హెల్త్ ప్రొఫైల్ అంటే కేసీఆర్ గారి హెల్త్ ప్రొఫైల్ కి సంబంధించి పూర్తి పరీక్షలు కూడా ఈ రోజు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ ఈ రెండు ప్రధానంగా చేస్తారు. ఆ తర్వాత యాన్యువల్ జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగా మిగిలిన అన్ని పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, కిడ్నీ, లివర్ ఫంక్షన్ ఇవన్నీ చాలా కీలకమైన టెస్టులు. ప్రతి ఏడాది అందులో మార్పులు ఉంటుంటాయి కాబట్టి వాటికి సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా సీఎం కేసీఆర్ గారికి ఇప్పుడు చేయబోతున్నారు. దాదాపు 3-4 గంటల పాటు కూడా ఆయన హాస్పిటల్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ వైద్య పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మందులు ఇతర ఎలాంటి చికిత్స తీసుకోవాలనేది వైద్యులు సూచించే అవకాశం ఉంది. కళ్యాణ్, ప్రస్తుతం సీఎం కేసీఆర్ వెంట ఎవరెవరు ఉన్నారు? ఆయనతో పాటు మానిటర్ చేయడానికి ఎవరు వెళ్లారు? సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. ఎంపీ సంతోష్ కుమార్, అదేవిధంగా మిగిలిన ఒకరిద్దరు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సీఎం కేసీఆర్ తో ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు. కేసీఆర్ ప్రతి మంది కూడా కాసేపట్లో యశోద ఆసుపత్రికి రాబోతున్నారు. ఈ రోజు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కూడా వీళ్ళంతా అక్కడే ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, ఓవరాల్ గా అన్ని టెస్ట్లు కంప్లీట్ అయ్యి ఒక రిపోర్ట్ రావడానికి 2 నుండి 3 గంటల సమయం పట్టొచ్చని డాక్టర్ చెప్పినప్పటికీ ఈ సిటీ స్కాన్ కావచ్చు, యాంజియోగ్రామ్ కావచ్చు, వీటికి సంబంధించిన రిపోర్ట్స్ రావడానికి ఎంత సమయం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ ఈ రెండు కూడా దాదాపు అరగంట నుంచి గంట వరకు పట్టే అవకాశం ఉంది. పూర్తి ఆరోగ్యం మాత్రం ఇప్పుడు పూర్తి నిలకడగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా లాగడం అనేది ఉదయం నుంచి కూడా ఉంది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తుంది. కాబట్టి యాంజియోగ్రామ్ రిపోర్ట్ అనేది పూర్తిగా దీనికి బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ పూర్తి ఎలా ఉంది హార్ట్ ఫంక్షనింగ్ అనేది తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ జనరల్ గా వైద్యులు చేస్తుంటారు. యాంజియోగ్రామ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని వైద్యులు మనకు వెల్లడించే అవకాశం ఉంది. ఓవరాల్ గా మిగిలిన అన్ని పరీక్షలు కూడా దాదాపు అరగంటలో పూర్తవుతాయి. అన్ని పరీక్షలు ఇది ఒక అరగంట నుంచి గంట సమయం పడుతుంది. అంటే 2-3 గంటల పాటు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే సీఎం కేసీఆర్ ఉండబోతున్నారు. మనం చూస్తున్నాం 2-3 రోజులుగా కూడా ఆయన పూర్తిగా అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొంటూ వస్తున్నారు. దాని వల్ల కూడా కొంత నీరసంగా ఉన్నట్లు కూడా వైద్యులు గుర్తించారు. ఆ నీరసం, అదేవిధంగా ఎడమ చేయి లాగడం అనేది ప్రధాన అంశంగా ఉంది. ఈ రెండింటికి సంబంధించి ఇవన్నీ పరీక్షలు కూడా జరిగిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక పూర్తి అవగాహనకు వైద్యులు రాబోతున్నారు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి అనేది వైద్యులు సూచిస్తారు. ధనలక్ష్మి, అయితే కళ్యాణ్, సీఎం కేసీఆర్ వెంట ఉన్న ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, కంగారు చెందాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఎవరైనా మాట్లాడారా? ఎంపీ సంతోష్ కావచ్చు, ఇంకెవరైనా? ఆయన వెంట ఉన్న వాళ్ళు చెప్పిన సమాచారం ఇది. ఎడమ చేయి లాగడం అనే విషయం వాళ్ళు చెప్పిందే. ఆ లాగడం మినహాయించి కేసీఆర్ నార్మల్ గా ఉన్నారు, సాధారణంగా ఉన్నారు, నిలకడగా ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉన్నట్లు పక్కన ఉన్న వాళ్ళ ద్వారా మనకు సమాచారం అందుతుంది. సంతోష్ కుమార్ గానీ మిగిలిన టీఆర్ఎస్ నేతలు కానీ చెప్తున్నారు అదే, కేసీఆర్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు, కాకపోతే కొంత అనీజీగా నీరసంగా ఉన్న నేపథ్యంలోనే ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. యాంజియోగ్రామ్ జరిగిన తర్వాత ఎలాంటి రిపోర్ట్ రాబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది. కేవలం ఇది ముందు జాగ్రత్తగానే అక్కడికి వెళ్ళినట్లు పక్కన ఉన్న టీఆర్ఎస్ నేతలు కానీ సంతోష్ కుమార్ ఇలాంటి వాళ్ళ ద్వారా మనకు సమాచారం అందుతుంది తప్పితే ఇంకా కేసీఆర్ గారికి ఎలాంటి ఇబ్బంది లేనట్లు మనకు తెలుస్తుంది. దానిలో ఓకే కళ్యాణ్, థ్యాంక్ యూ. ఇక సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది మనకి. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు ప్రస్తుతం వైద్యులు అక్కడ. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్తున్నారు. జనరల్ పరీక్షల కోసం కేసీఆర్ యాదాద్రి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. 2 రోజులుగా సీఎం కేసీఆర్ వీక్గా ఉన్నారని 10 టీవీతో డాక్టర్ ఎంవి రావు మాట్లాడడం జరిగింది. ఆయన తెలియజేశారు. జనరల్ చెకప్లో భాగంగానే అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కూడా డాక్టర్ తెలియజేశారు. ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతోందని కేసీఆర్ చెప్పారు. అయితే ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ నిర్వహిస్తామని కూడా డాక్టర్ తెలియజేశారు. మధ్యాహ్నం వరకు యశోద ఆసుపత్రిలోనే ఉండబోతున్నారు సీఎం. అన్ని పరీక్షలు పూర్తి కావటానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఈరోజు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఆయనకు ఎడమ కాలు ఎడమ చెయ్యి లాగుతూ ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ఆయన వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం డాక్టర్ ఎంవి రావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్యం అంతా కూడా నిలకడగానే ఉంది. అయితే గుండె సంబంధిత
సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కేవలం జనరల్ చెకప్లో భాగంగా మాత్రమే చేస్తున్నట్టు కూడా డాక్టర్ తెలియజేశారు. అన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించేందుకు వాటి రిపోర్ట్ కూడా రావటానికి కనీసం 3 నుండి 4 గంటల సమయం పడుతుందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదు అంటూ కూడా డాక్టర్ ఎంవి రావు తెలియజేశారు. అలాగే సీఎం కేసీఆర్ వెంట ఉన్నవారు కూడా తెలియచేయడం జరిగింది. కేవలం చెయ్యి కాలు లాగటం వల్లే ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉందా అన్న విషయాన్ని తెలుసుకోవటం కోసమే ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరీక్షలు మొత్తం పూర్తవటానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. అయితే కంప్లీట్ రిపోర్ట్ అనేది కూడా అప్పుడే డాక్టర్స్ బయటికి వెలువరించే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు కూడా యశోద ఆసుపత్రిలోనే అన్ని వైద్య పరీక్షలు జరపబోతున్నారు వైద్యులు సీఎం కేసీఆర్కు. ఈరోజు యాదాద్రి పర్యటనను కూడా సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు. అయితే 2 రోజుల నుండి ఆయన కొంచెం వీక్గా ఉన్నట్టు కూడా డాక్టర్ ఎంవి రావు తెలియజేశారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, ప్రస్తుతానికైతే సిటీ స్కాన్ అలాగే యాంజియోగ్రామ్ కూడా ప్రాథమిక పరీక్షలుగా డాక్టర్ నిర్వహించబోతున్నారు. ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగడం అనేది గుండె సంబంధిత ప్రాబ్లంగా భావించి వాటికి సంబంధించిన ఈ సిటీ స్కాన్ కావచ్చు అలాగే యాంజియోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన రిపోర్ట్ రావడానికి కూడా కనీసం 1 గంట సమయం పట్టొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగా ఉందని తెలుస్తోంది. మరింత అదనపు సమాచారం అందిస్తారు డాక్టర్ ముఖర్జీ మనతో ఫోన్ లైన్లో. హలో డాక్టర్. హలో అండి. సీఎం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు? నేను యశోద హాస్పిటల్ పనిచేయట్లేదండి, నేను బయట ఉన్నాను కాబట్టి నాకు ప్రత్యక్షంగా ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకి చేస్తున్న యాంజియోగ్రామ్ పరీక్షలు ఎలా ఉన్నాయో దాంట్ లోపల ఏ విధంగా ఉన్నాయి రక్తనాళాలు అన్న దాన్ని బట్టి ఆయన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. బట్ అయితే స్టేబుల్ గా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి దాని గురించి మనం ఇమీడియట్ గా భయపడాల్సిన అవసరం ఉండదండి. ఓకే. ఇన్ జనరల్ గా సార్, ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగడం అనేవి గుండె సంబంధిత ఏదన్నా ప్రాబ్లం రిఫర్ చేస్తారు అని విన్నాను. కరెక్టే అంటారా? ఛాతి నొప్పి ప్లస్ మీకు ఎడమ చేతి నొప్పి ఉంటే గుండెది అనుకుంటామండి. ఎడమ చెయ్యి ప్లస్ ఎడమ కాలు ఉంటే గుండెది యూజువల్ గా ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తున్నారు కదా, ఛాతి నొప్పి వచ్చి ఎడమ చెయ్యి నొప్పి ఉంటే గుండెకి సంబంధించింది అయి ఉండొచ్చు. కానీ ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతున్నప్పుడు అది గుండెకి సంబంధించింది అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఓకే. అంటే ఇవి దేనికి సంకేతాలు సార్? జనరల్ వీక్నెస్ వల్ల వచ్చే పెయిన్స్ లాగా భావించాలా? అంటే రక్తనాళాలు కొన్ని బ్రెయిన్ కి సంబంధించిన రక్తనాళాలు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగడం అనేది సంభవిస్తుంది. అది వీక్నెస్ వల్ల కూడా రావచ్చు. కానీ పరీక్షలు చేసిన తర్వాతనే మనకి కంప్లీట్ రిజల్ట్స్ తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఈ సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు సిటీ స్కాన్ కావచ్చు, యాంజియోగ్రామ్ కావచ్చు, అక్కడి డాక్టర్స్ రిఫర్ చేశారు, ఆ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అంటే ఇవి దేనికి అనుకోవాలి? అంటే ఇప్పుడు కేసీఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. కేసీఆర్ కి సంబంధించినంత వరకు మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక టెస్ట్ కి అవసరం ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ మేరకు పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవును. అంటే ఏ మాత్రం కూడా ఏది మిస్ కాకుండా ఉండటానికి. అంటే నార్మల్ గా మనం పరీక్షల్లో కొంత ఏమీ లేదనిపించినప్పటికీ కూడా కంప్లీట్ గా పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా నిర్వహించుంటారనేది మన అభిప్రాయం. ఇప్పుడు అది ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత మనకి తెలుస్తుంది ఏ రకంగా ఉంది. ఓకే. ముఖర్జీ గారు, అంటే జనరల్ చెకప్ లో భాగంగా అసలు ఏ టెస్ట్లు అనేవి నిర్వహిస్తూ ఉంటారు? షుగర్ కావచ్చు, లేదంటే బీపీ లెవెల్స్ కావచ్చు, ఇవి మాత్రమేనా? ఇంకేమన్నా అదనపు టెస్ట్లు ఏమన్నా ఉంటాయా? జనరల్ చెకప్ అంటే అనేక పరీక్షలు చేస్తారండి, ఇవి మాత్రమే కాదు. మనకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వీటితో పాటుగా మనకి విటమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే విటమిన్ B12 ఎట్లా ఉంది, D3 ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటా ఉండాలి. అవి వాటితో పాటుగా మనకి గుండెకి సంబంధించిన పరీక్షలు అంటే ఎక్స్రే కావచ్చు, ఈసీజీ కావచ్చు, ఎకో కావచ్చు, ట్రెడ్మిల్ కావచ్చు, అదే విధంగా పొట్టకి సంబంధించినవి, ఇవన్నీ జనరల్ ఎగ్జామినేషన్ లో భాగంగా చేస్తారు. అంటే వేరే ప్యాకేజెస్ ఉంటాయి, వాటిలో భాగంగా ఏజ్ బట్టి వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కొన్ని టెస్టులు చూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆయన ప్రత్యేకంగా ఎడమ చెయ్యి ఎడమ కాలు నొప్పిగా ఉందనంటే దానికి సంబంధించి చెకప్స్ విడిగా చేసుకుంటారు. మామూలుగా జనరల్ చెకప్ లో చూసేది ఏంటంటే
మనకి గుండె కండిషన్ ఎలా ఉంది, ఊపిరితిత్తుల కండిషన్ ఎలా ఉంది, మిగతా అవయవాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ పరీక్షలు చేసుకుంటారు. అవన్నీ బాగుండే ఉంటాయి, మనకి రీసెంట్ గా జరిగింది కాబట్టి పరీక్ష. ఓకే. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన ఎడం చేయి ఎడం కాలు లాగుతుండటంతో దీనికి సంబంధించిన పరీక్షలు విడిగా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఈ రక్తనాళాలకు సంబంధించిన పరీక్షలు ఒకటి, నరాలకి సంబంధించిన పరీక్షలు ఒకటి, అదే విధంగా విటమిన్స్ రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. బేసిక్గా అంటే ఈ మీరేవైతే రిఫర్ చేశారో, అంటే మీరేవైతే చెప్పారో ఈ కామన్ టెస్ట్లన్నీ అవ్వటానికి, వీటి రిపోర్ట్ రావటానికి ఎంత సమయం పట్టొచ్చు, దీన్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్స్ ఎంత టైంకి వస్తాయి అనేది ఒక అనలైజ్ చేసుకోవటానికి నెక్స్ట్ 1 or 2 hours లో అన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఏమి పెద్దగా ఎక్కువ రోజులు తరబడి పట్టేది ఏం లేదు. ఒక 2-3 గంటల్లో అన్ని రిజల్ట్స్ వచ్చేస్తాయి. వాటిని బట్టి దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అది యూజువల్ గా ఇమీడియట్ గా మనం ట్రీట్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ మనకి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయండి. ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తిగా ఆరోగ్యంతో ఆయన తిరిగి వస్తారు, భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సోమాజీ కూడా యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ ఈ రోజు వెళ్లారు. కేవలం జనరల్ చెకప్స్ మాత్రమే జరుగుతున్నాయంటూ కూడా డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కేవలం అన్ని జనరల్ చెకప్కి సంబంధించిన టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఈరోజు సీఎం కేసీఆర్కు ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతున్నట్టు, కొంత వీక్గా ఉన్నట్టు కూడా ఆయన భావించి ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఈ ఎడమ చెయ్యి లాగటం ఎడమ కాలు లాగటం అనేవి ఒక హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లం ఉందా అన్న ఆలోచనలో భాగంగా డాక్టర్స్ సిటీ స్కాన్ మరియు యాంజియోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు. వీటి రిపోర్ట్ రావడానికి కూడా ఒక గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరియు ఇతరత్రా ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా నిర్ధారించేందుకు అన్ని పరీక్షలు చేస్తున్నారు. ఈరోజు యశోద ఆసుపత్రిలో 3 నుండి 4 గంటల సమయం పడుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి, అలాగే రిపోర్ట్ రావడానికి అని కూడా అక్కడి డాక్టర్ మనతో మాట్లాడుతూ తెలియచేయడం జరిగింది. సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రి పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకొని హెల్త్ చెకప్ కోసం, జనరల్ చెకప్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం సిటీ స్కాన్ మరియు యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇతరత్రా అన్ని వైద్య పరీక్షలు సీఎం కేసీఆర్కు నిర్వహించే అవకాశం ఉందని డాక్టర్ ఎంవి రావు కూడా మనతో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్స్ రావడానికి కనీసం ఒక గంట సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. మిగిలిన జనరల్ చెకప్లో భాగంగా అన్ని టెస్టులు నిర్వహించడానికి కూడా మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా డాక్టర్ తెలియజేశారు. అయితే 2 రోజుల నుండి సీఎం కేసీఆర్ కొంచెం వీక్గా ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇతరత్ర పనుల నేపథ్యంలో కావచ్చు, ఆయన వీక్గా ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ రోజు ఆయన ఎడమ కాలు ఎడమ చెయ్యి లాగుతున్నట్టు కూడా ఆయన భావించి, ఇది గుండె సంబంధిత ప్రాబ్లమా అన్న విధంగా ఆసుపత్రికి వెళ్తే మంచిదని ఆయన ఈరోజు యశోద ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో. నమస్తే సార్. శ్రీనివాస్ గారు. హలో డాక్టర్. నేను డాక్టర్ శ్రీనివాస్ కుమార్, కార్డియాలజిస్ట్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఏవైతే ఇప్పుడు సీఎం కేసీఆర్ గుండె సంబంధిత బాధ అనే ఉద్దేశంలోనే యశోద ఆసుపత్రిలో జాయిన్ అయి సిటీ స్కాన్ కావచ్చు, యాంజియోగ్రామ్ కావచ్చు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ గుండె సంబంధిత వేనా, లేదంటే ఇంకేదన్నా పరీక్షలు ఉంటాయా? అసలు ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగటాన్ని గుండె సంబంధిత దానిగానే భావించాలా? జనరల్ గా అయితే గుండెకి సంబంధించిన పెయిన్ ఉంటే ఛాతీ మధ్య భాగంలో వచ్చి ఎడమ చేతికి అట్లా పాకుతుంది. కాల్లో పెయిన్ జనరల్ గా రాదు. ఏదైనా నొప్పి మళ్ళీ అట్లనే ఉండి నడిచినప్పుడు, పని చేసినప్పుడు నొప్పి పెరగడం, రెస్ట్ తీసుకుంటే తగ్గడం, ఇట్లాంటిది గుండెకు సంబంధించిన లక్షణాలు లాగా ఉంటాయి. కంటిన్యూస్ గా కాలు నొప్పి కానీ చెయ్యి నొప్పి కానీ ఉంటే గుండెకి సంబంధించి ఉండడానికి అవకాశం చాలా తక్కువ. అది ఎవరి వల్ల చూస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. వారికి అంతకుముందే డయాబెటీస్, స్మోకింగ్, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే
ఎస్పెషల్లీ వాకింగ్ లో ఎగ్జర్షన్ లో పెరుగుతున్నప్పుడు రెస్ట్ తీసుకుని తగ్గుతున్నప్పుడు అది గుండె చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, అంటే ఒక వీక్నెస్ లో భాగంగానే ఈ ఎడమ కాలు ఎడమ చెయ్యి లాగటం ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయా? ఎడమ కాలు ఎడమ చేయి లాగడం జనరల్ గా హార్ట్ కి సంబంధించి ఉండకపోవచ్చు. ఓకే, అంటే ఒక 2 రోజుల నుండి కూడా సీఎం కేసీఆర్ కొంచెం వీక్గా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఈ పెయిన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వారి గురించి అయితే నేను చెప్పలేను, కానీ జనరల్ గా అయితే కంటిన్యూస్ గా 2 రోజుల నుంచి ఉన్న పెయిన్, కంటిన్యూస్ పెయిన్ హార్ట్ ఉంటుంది. ఓకే, అండ్ సార్ గుండె సంబంధిత అంటే ఇన్ జనరల్గా ఏ చెకప్స్ చేస్తూ ఉంటారు? వాటి రిపోర్ట్స్ రావాలంటే దాదాపు ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? గుండెదంటే నొప్పి అవునా కాదా అని డిసైడ్ చేయడానికి ముఖ్యంగా రోగిని ప్రశ్నించి వారు చెప్పేది నొప్పిని బట్టి అది యాంజైనా కాదా అని నిర్ధారించడం 90% హిస్టరీ అంటాం దాన్ని. రోగి చెప్పేదాంతో మనం నిర్ధారిస్తాం. ఇంకా ఈసీజీ టెస్ట్ చేసినప్పుడు హార్ట్ అటాక్ అయితే కనుక ఇమీడియట్ గా కొంచెం డిఫరెంట్ గా చేంజెస్ వస్తాయి. అది డెఫినెట్ గా అప్పుడు హార్ట్ అటాక్ ఉన్నప్పుడు రోగికి అత్యవసరంగా యాంజియోగ్రామ్ చేసి దానికి ప్రైమరీ పీసీఆర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూస్ గా పెయిన్ ఉండి అది తీసినప్పుడు నార్మల్ ఉండొచ్చు, అందుకనే మిగతా ఇంకా ఫర్దర్ గా చేసే టెస్ట్లు ఏవైతే హార్ట్ స్కానింగ్, ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటాయి. వారు ఎవరైతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయలేనప్పుడు ట్రెడ్మిల్ కి ఆల్టర్నేటివ్ గా మనం స్ట్రెస్ ఈకో అని, న్యూక్లియర్ స్కాన్ అని చేస్తాము. ఈ మధ్య సిటీ యాంజియోగ్రామ్ అని ఒక కాంట్రాస్ట్ ఐవి లైన్లు ఇచ్చి స్కాన్ తీస్తే కూడా రక్తనాళాల్లో బ్లాక్ ఏమైనా వస్తుందా అని టెస్ట్ చేయడానికి కూడా సిటీ యాంజియో అని ఒక టెస్ట్ కూడా చేస్తడం జరుగుతుంటుంది. కాకపోతే ఎవరికైతే జబ్బు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందో, హై ప్రాబిలిటీ అంటారో, వాళ్ళకి డైరెక్ట్ గా యాంజియోగ్రామ్ కూడా చేయి రక్తనాళం కూడా ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఏ టెస్ట్ చేయాలనేది కన్సర్న్ స్పెషలిస్ట్ చూసి రోగి సిమ్టమ్స్ బట్టి మిగతా బేసిక్ టెస్ట్ అని బట్టి డిసైడ్ చేస్తాము. మధ్యలో డౌట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రోపోనిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ కూడా పంపించి చూస్తారు. అది ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు జనరల్ గా డైరెక్ట్ గా యాంజియోగ్రామ్ చేయడము, నార్మల్ గా ఉంటే నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ ఈకో కానీ, న్యూక్లియర్ మెడిసిన్ టెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. అయితే ప్రస్తుతానికి ఆయనకు సిటీ స్కాన్ మరియు యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నారు వైద్యులు. వాటి రిపోర్ట్ రావడానికి కూడా 1 గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఏవైతే సిమ్టమ్స్ అంటే ఎడమ కాలు ఎడమ చెయ్యి నొప్పితో ఆయన బాధపడుతూ ఆసుపత్రిలో ఈ రోజు వెళ్లారు, వీటికి సంబంధించి అంటే వీటిని గుండెకి సంబంధించిన వాటిగా భావించాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కూడా డాక్టర్స్ మాట్లాడుతూ మనతో తెలియజేశారు. రిపోర్ట్స్ అన్నీ కూడా రావటానికి, జనరల్ చెకప్కి సంబంధించినవన్నీ రావటానికి కనీసం 3 నుండి 4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే మధ్యాహ్నం వరకు యశోద ఆసుపత్రిలోనే సీఎం కేసీఆర్ ఉండబోతున్నారు. అన్ని జనరల్ చెకప్కి సంబంధించిన వైద్య పరీక్షలన్నీ కూడా సీఎం కేసీఆర్కు వైద్యులు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరింత అదనపు సమాచారం అందిస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్ లైన్లో. కళ్యాణ్, ఇప్పటికే కొంతమంది డాక్టర్స్తో మనం మాట్లాడడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఆయనకి ఇది ఖచ్చితంగా గుండెకి సంబంధించిన ప్రాబ్లం అయితే కాదు అని కొంతమంది డాక్టర్స్ తెలియజేశారు. దీన్ని బట్టి ఒక రకమైన ఆందోళన అయితే బయటకు వెళ్ళిపోయింది ఆయన అభిమానుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అందరిలో. ప్రస్తుతానికైతే ఆయనకి ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు కళ్యాణ్? ధనలక్ష్మి, సీఎం కేసీఆర్ కు మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు సిటీ స్కాన్, అదేవిధంగా యాంజియోగ్రామ్ ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎంవి రావు పర్యవేక్షణలో ఈ టెస్టులు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, రిజల్ట్స్ లో కూడా మనం చూస్తున్నాం. సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన నడుచుకుంటూ వచ్చారు. ఆయనతో పాటు ఆయన సతీమణి శోభ గారు, అదేవిధంగా కూతురు ఎమ్మెల్సీ కవిత,
ఎంపీ సంతోష్ కుమార్ వీళ్ళంతా కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఆయన మనుమడు హిమాంష్, కేటీఆర్ తనయుడు హిమాంష్ కూడా మనకు కనిపిస్తున్నారు విజువల్స్ లో. వీళ్ళంతా కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం యాంజియోగ్రామ్ పరీక్షలు సీఎం కేసీఆర్ కు నిర్వహిస్తున్నారు. అయితే ఎడమ కాలు ఎడమ చెయ్యి నొప్పి అనేది ఖచ్చితంగా గుండెకు సంబంధించింది అని చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ గుండె సంబంధించి గుండె ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికే ఈ యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి యాంజియోగ్రామ్ మరొక అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది వైద్యులు చెప్తారు. ఆ తర్వాత మిగిలిన జనరల్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో, లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, అదేవిధంగా మన గుండెకు సంబంధించిన మిగిలిన అన్ని పరీక్షలు, బ్లడ్ టెస్ట్లు, అదేవిధంగా లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇలాంటి అన్ని టెస్ట్లు కూడా ఈ రోజు చేయబోతున్నారు. అవన్నిటి తర్వాత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స ఇవ్వాలనేది కూడా మనకు వైద్యులు కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. ధనలక్ష్మి, ఈ టెస్ట్లన్నీ నిర్వహించడానికి అలాగే రిపోర్ట్ రావడానికి దాదాపు ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? అంటే కేవలం ఈ సిటీ స్కాన్ కావచ్చు, లేదంటే యాంజియోగ్రామ్ కావచ్చు, వీటికి డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక గంట అంటున్నారు. మనం ఎప్పటిలోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్ష్మి, 2 పరీక్షలకు దాదాపు అరగంట నుంచి గంట సమయం తీసుకునే అవకాశం ఉంది. బీపీ అనేది ఆల్రెడీ పరీక్షించారు. బీపీ సీఎం కేసీఆర్ బీపీ నార్మల్ గా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. కాబట్టి జనరల్ గా బీపీ నార్మల్ గా ఉన్నప్పుడు హార్ట్ ఫంక్షన్ కి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అని కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి 2 సిటీ కావచ్చు, యాంజియోగ్రామ్, ఈ 2 పూర్తవడానికి అరగంట నుంచి గంట సమయం పట్టొచ్చు. ఆ తర్వాత 2-3 గంటలు మిగిలిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మధ్యాహ్నం తర్వాత సోమాజిగూడ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. లక్ష్మి, ఓకే కళ్యాణ్, థ్యాంక్ యూ. ఎస్, సీఎం కేసీఆర్ జనరల్ పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. ఆయనకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే సిటీ స్కాన్ మరియు యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రావడానికి కూడా ఒక గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నట్టు మనకి డాక్టర్స్ తెలియజేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాధిక ఫోన్ లైవ్ ద్వారా. రాధిక, సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళే విజువల్స్ చూస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని ఒక వీక్నెస్ అయితే ఆయనలో కనిపిస్తోంది. బట్ అది ఎంత కీలకం, అంటే ఎంత కాంప్లికేటెడ్ అనే విషయం మాత్రం డాక్టర్స్ తెలియజేసే వరకు కూడా ఎవరికి తెలియదు. సో ప్రస్తుతానికైతే టెస్టులు చేస్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్ అక్కడ పరిస్థితి ఏంటి? ధనలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ బ్రాంచ్లోని యశోద హాస్పిటల్లో చేరటం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అయితే ముఖ్యంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము తనకి మార్నింగ్ లైట్గా చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ చెస్ట్ పెయిన్ రావడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఫ్యామిలీ అంతా కూడా యశోద హాస్పిటల్కి డాక్టర్స్తో మాట్లాడి, ఆయన పర్సనల్ డాక్టర్ ఎవరైతే ఎంవీ రావు ఉన్నారో తనతో మాట్లాడిన తర్వాత వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా కోరడంతో ఆయన హుటాహుటినిగా సోమాజిగూడ యశోద హాస్పిటల్కి రీచ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఈసీజీ తీయడం జరిగింది. ఈసీజీ అట్లాగే దాని తర్వాత యాంజియోగ్రామీకి సంబంధించిన పరీక్షలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. యాంజియోగ్రామీలో కనుక ఏమైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఏమైనా క్లాత్స్ ఉన్నాయి, ఇలాంటిది ఏమైనా తేలితే కనుక కొంత గుండెకు సంబంధించిన సర్జరీస్ కూడా అవుతాయి అని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే జనరల్గా మనకి యాంజియో చేయటానికి రీజన్స్ ఏంటి అంటే హార్ట్లో కనుక ఫ్లక్చుయేషన్స్, హార్ట్ బీట్లో ఫ్లక్చుయేషన్స్ రావటము, అట్లాగే ఏమైనా క్లాత్స్ ఉన్నప్పుడు కూడా కొంత ఆ పెయిన్తో ఇబ్బందికరమైన వాతావరణంలో పెయిన్ రావటం జరుగుతుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బాగా లాకటము, చెమటలు పట్టడము అట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఉదయం తనకు వచ్చిన చెస్ట్ పెయిన్ నార్మల్ చెస్ట్ పెయినా లేకపోతే హార్ట్కి సంబంధించిన చెస్ట్ పెయినా అనేది ఇప్పటికీ తెలీదు. రిస్క్ తీసుకోవటం అనవసరం అనే ఉద్దేశంతో ఫ్యామిలీ కూడా డాక్టర్స్ని సంప్రదించడంతో యశోదకి హుటాహుటిని తీసుకొచ్చిన తర్వాత ఈసీజీలో కొంత ఫ్లక్చుయేషన్స్ అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఫ్లక్చుయేషన్స్ నేపథ్యంలోనే యాంజియో చేయాలి అని చెప్పి కూడా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే యాంజియో కొనసాగుతుంది. జనరల్గా యాంజియో చేయి నుంచి కానీ కాల్ నుంచి కానీ ఈ యాంజియో టెస్ట్ అనేది చేస్తారు. యాంజియో టెస్ట్లో కనుక ఏమన్నా తేడా ఉంటే కనుక, హార్ట్ ఫంక్షనింగ్లో ఏమైనా తేడా ఉంటే కనుక స్టంటింగ్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఒక 1 అవర్ వరకు హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని తేలటానికి ఇంకొక 1 అవర్ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. జనరల్గా హార్ట్ సంబంధించిన ఫ్లక్చుయేషన్స్లో తేడా వచ్చినప్పుడే ఎడమ చేయి లాగటం కానీ, చెస్ట్ పెయిన్ రావటం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం యాంజియోగ్రామ్ అయితే ప్రస్తుతం యశోద సోమాజిగూడ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. అయితే ఇది చేసే టీంలో ఎంవీ రావుతో పాటు కార్డియాలజీకి సంబంధించిన టీం అంతా కూడా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ యశోద హాస్పిటల్లో మనకి సీఎం కేసీఆర్కి యాంజియోగ్రామ్ అయితే చేస్తున్నారు. ఇది కంప్లీట్గా టెస్ట్లు కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 1/2 to 1 hour టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాతే
అంటే ప్రాబ్లం ఏంటి, గుండెకు సంబంధించిన ఇబ్బంది ఏ విధంగా ఉంది అనేది మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 1 అవర్లో అంటే యాంజియో చేసిన తర్వాత ఇంకా మిగతా టెస్ట్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ ఇటు కిడ్నీ ఫంక్షనింగ్ అట్లాగే లివర్ ఫంక్షనింగ్ ఎవ్రీథింగ్ బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఇన్సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే ఇదే. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో కేసీఆర్కి సంబంధించిన హార్ట్ ఫంక్షనింగ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి యాంజియో స్టార్ట్ అయింది, కోసం వెళ్తూనే ఉంటారు. అయితే ఎంవి రావు అనే డాక్టర్ మాత్రమే ఆయనకు ఎప్పుడూ కూడా కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడం కావచ్చు, మానిటర్ చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు ఆయన సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన్ని చూస్తే ఏమనిపిస్తోందని డాక్టర్ చెప్పారు? ఆయనతో ఏమైనా మాట్లాడారా? ఆయన ఇప్పుడు ఎటువంటి హెల్త్కి సంబంధించిన టెస్ట్లు రిఫర్ చేశారు? ఆయన ద్వారా ఏం సమాచారం అందింది మనకి? రైట్ ధనలక్ష్మి, జనరల్గా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి పూర్తి వైద్య చికిత్సలన్నీ కూడా ఎంవి రావు అందిస్తారు. ఎంవి రావుతో పాటు ఇప్పుడు ప్రస్తుతం టీం ఏదైతే ఉందో కార్డియాలజీకి సంబంధించిన టీం అంతా కూడా ఇప్పుడు యాంజియోలో పాల్గొన్నారు. అయితే జనరల్ చెకప్స్ ఏమున్నా కూడా యశోద హాస్పిటల్కే వస్తూ ఉంటారు. మనం లాస్ట్ టైం కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా సికింద్రాబాద్ యశోదకు చేరుకొని మొత్తం అన్ని పూర్తిగా పరీక్షలన్నీ చేయించుకొని నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా అన్ని రకాల రక్త పరీక్షలు అన్నీ చేయించుకోవడానికి కూడా యశోదకు రావడం జరిగింది. సో జనరల్ చెకప్స్లో భాగంగా ఇప్పుడైతే రాలేదు ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే మనం విజువల్లో కూడా చూస్తున్నాము సీఎం కేసీఆర్తో పాటు మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా చేరుకోవడం జరిగింది. ఇటు కూతురు కవిత, ఎమ్మెల్సీ కవిత, అట్లాగే తన వైఫ్తో పాటు సంతోష్, జోగిన్పల్లి సంతోష్, అట్లాగే మనవడు హిమాంశుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావటం జరిగింది. తనకి లైట్ చెస్ట్ పెయిన్ రావడంతో, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, చెస్ట్ పెయిన్ రావడంతో ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది కంప్లీట్గా ఒకవేళ చెస్ట్ పెయిన్, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అదంతా రావడం నిజమైతే కనుక ఇది తప్పనిసరిగా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉంటేనే ఇది వస్తుంది అనేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. సో అందుకని వెంటనే హుటాహుటిన ఈసీజీ, అట్లాగే ఈసీజీలో కొంత ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్లనే యాంజియోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లోపల ఉన్న డాక్టర్స్తో మాట్లాడిన, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడినా ఒకటే చెప్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు ఎట్లాంటి అప్డేట్స్ కూడా చేయలేము. యాంజియో పూర్తయిన తర్వాతే హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది అనేది పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం యాంజియో అయితే కొనసాగుతుంది. ఆసుపత్రిలో కంప్లీట్ టీం అంతా కూడా ఇటు కార్డియాలజీ డిపార్ట్మెంట్, అట్లాగే మనం విజువల్లో చూస్తున్నాము, ఇటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా లోపలికి వెళ్తున్న విజువల్ చూస్తున్నాము. సో ప్రముఖులంతా ఇక్కడికి, రాజకీయ ప్రముఖులంతా కూడా సీఎంకి దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా వస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రీచ్ అయి ఉన్నారు. ఇటు మంత్రి కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కూతురు కవిత కావచ్చు, వైఫ్, అట్లాగే మనవడు, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హాస్పిటల్కి రీచ్ అయి ఉన్నారు. కొంత చెస్ట్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా చాలా నీరసంగా నడుస్తున్న విజువల్ మనం చూస్తున్నాము. సో ఇది నిజంగా హార్ట్కి సంబంధించిన ఇబ్బందులతోనే ఇలా జరిగింది, లేకపోతే నార్మల్గా యాసిడిటీతో కూడా మనకు చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎట్లాంటి పెయిన్, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది తేలటానికైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత అప్డేట్ కూడా చేస్తారు. అట్లాగే దీనికి సంబంధించిన బులెటిన్ కూడా, అంటే యాంజియో తర్వాత బులెటిన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు యశోద ఆసుపత్రి వర్గాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే లోపల యాంజియో కంప్లీట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరలో ఇక్కడ మొత్తం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రి కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకొని యాంజియో జరుగుతున్న ప్లేస్కి ఇటు క్యాథలాబ్ దగ్గర అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెయిట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. లక్ష్మి, మనకున్న సమాచారం ప్రకారం ఈసీజీలో కొంత ఫ్లక్చువేషన్స్ ఉండబట్టే యాంజియోగ్రామ్ చేస్తున్నారు. యాంజియోగ్రామ్ నిర్వహించిన తర్వాత గుండె సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా డాక్టర్స్ వెల్లడించే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫ్లక్చువేషన్స్, ఈసీజీ ఫ్లక్చువేషన్స్ని బేస్ చేసుకొని కూడా డాక్టర్స్ ఏదో ఒకటి నిర్ధారించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బికాజ్ కంప్లీట్గా ఆయన్ని మానిటర్ చేస్తూ వస్తున్నారు ఎంతో కాలం నుండి కూడా. కాబట్టి దీన్ని బట్టి డాక్టర్స్ ఏమన్నా చెప్తున్నారా, లేదంటే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం కనిపిస్తోందా?
ధనలక్ష్మి, జనరల్గా మనకి చెస్ట్ పెయిన్ అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వచ్చి కొంత స్వెట్ అది వచ్చినప్పుడు తప్పకుండా అది హార్ట్కి సంబంధించిన డిసీజ్ కిందనే మనం చూడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం కేసీఆర్కి ఉదయం చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఆ చెస్ట్ పెయిన్ అది అసిడిటీ వల్ల వచ్చిన చెస్ట్ పెయినా లేకపోతే హార్ట్కి సంబంధించిన చెస్ట్ పెయినా అని తేలాలి అంటే తప్పనిసరిగా యాంజియోలని తేలుతుంది. అయితే ఇది హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత ఈసీజీ కూడా తీసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈసీజీలో కొంత ఫ్లక్చువేషన్స్ అయితే జరిగాయి. ఆ ఫ్లక్చువేషన్స్ వల్లనే సిపి ఆనంద్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా మనకి ఇక్కడికి యశోద హాస్పిటల్కి రీచ్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ లోపలికి వెళ్తున్న విజువల్ కూడా మనం చూడొచ్చు. సో బ్యాక్ టు హెల్త్ ఇష్యూ, ఇటు మనకి ఫ్లక్చువేషన్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో హార్ట్ ఫంక్షనింగ్లో ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి యాంజియోలనే పూర్తి స్థాయిలో మనకి తెలుస్తుంది. ఒకటి, ఇక్కడికి రాగానే ఈసీజీ తీయటంతో పాటు 2D ఈకో అనే ఒక పరీక్ష చేస్తారు. వాటిల్లో ఏమైనా ఫ్లక్చువేషన్స్ క్లియర్గా కనిపించినట్టయితే, ఒకవేళ 2D ఈకోలో ఆ ఫ్లక్చువేషన్స్ తెలియకపోయినా కూడా ఈసీజీలో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ 2D ఈకోలో కొంత అటు ఇటుగా ఉన్నా కూడా యాంజియో అనేది మస్ట్గా చేస్తారు. ఎందుకంటే ఇటు చెస్ట్ పెయిన్ అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అనేది కొంత ప్రమాద సూచికగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యాంజియోకి వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యాంజియో కూడా చేయి ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఇది 1/2 అవర్ టైం అయితే పడుతుంది యాంజియో కంప్లీట్ అవ్వడానికి. ఈ యాంజియో కంప్లీట్ అయిన తర్వాత హార్ట్కి సంబంధించి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా క్లాట్స్ ఉన్నాయా అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది యాంజియో ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ యాంజియోలో కనుక ఏమైనా తేడా ఉంటే కనుక, గుండె సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మనకి యాంజియోలో క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఐదర్ బ్లాకేజ్ ఏమైనా ఉంటే కనుక స్టంటింగ్ చేయాల్సి వస్తుంది. ఈ స్టంటింగ్ బ్లాక్స్ మనకి 1 ఉన్నాయా 2 ఉన్నాయా అనేసి ఆ క్లియర్ క్లారిటీ అయితే యాంజియోలో తెలుస్తుంది. ఏకకాలంలో 2 స్టంటింగ్ అనేది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక 1/2 అవర్ తర్వాత హార్ట్కి సంబంధించిన ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అని తేలటానికి ఇంకా 1/2 అవర్ అయితే టైం పడుతుంది. యాంజియో కంప్లీట్ అయిన తర్వాతే క్లియర్ పిక్చర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంట ఉన్న వాళ్ళు ఎవరైనా మనతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమన్నా చెప్తున్నారంటే ఒక 2 రోజుల నుండి కూడా ఆయన కొంత వీక్ గానే ఉన్నారు, ఒక వీక్నెస్ అనేది ఆయనలో కనిపిస్తోంది అన్న విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీరెవరైనా స్పందించారా? ఆయన ఈ రోజు ఏ విధంగా ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఉదయం నుండి ఏ విధంగా ఉంది అనేది ఏమైనా చెప్తూ వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పటి వరకు కిందకి ఎవరు వచ్చి అంటే మొత్తం కంప్లీట్గా అందరూ క్యాట్లా బయట వెయిట్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం చూసాము ఫ్యామిలీ మెంబర్స్ తన వైఫ్తో పాటు శోభ గారితో పాటు ఇటు కూతురు కవిత అట్లాగే మనవడు హిమాన్షు అట్లాగే జోగినిపల్లి సంతోష్ వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా, కొడుకు కేటీఆర్ కూడా, మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉండి ఈ యాంజియో కంప్లీట్ అయిన తర్వాత మనకి కానీ క్లారిటీ అనేది రాదు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పటివరకు ఎవరితో మాట్లాడింది లేదు. వైద్య వర్గాలు అంటే లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాంజియో కంప్లీట్ అవ్వస్తుంది అని కూడా తెలుస్తుంది. ఈ యాంజియో కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ పిక్చర్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే గత 2 రోజుల నుంచి వీక్నెస్ అనేది మనకి ఇప్పుడు విజువల్లో కూడా చూస్తే కొంత కేటీఆర్ అడుగులు వేస్తూ కొంచెం నెమ్మదిగా నడుస్తున్న విజువల్ అయితే మనం చూస్తున్నాము. సో కొంత చెస్ట్ పెయిన్తో అయితే బాధపడుతున్నట్టుగా మనకు ఆ విజువల్లో చూస్తే తెలుస్తుంది. కొంత అనారోగ్యంగా ఉన్నట్టుగా అయితే ఆ విజువల్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మేబీ ఉదయం నుంచి ఆ చెస్ట్ పెయిన్ దీంతో కొంత ఆ నీరసం అనేది ఎక్కువై అట్లా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రీచ్ అయ్యారు. హుటాహుటిన ఇక్కడికి మంత్రి కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం రీచ్ అవ్వటము కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉందనే చెప్పుకోవాలి. సో ఈ హార్ట్కి సంబంధించి యాంజియో రిజల్ట్స్ వస్తే కానీ హెల్త్ కండిషన్, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ అయితే రాదు. ఈ యాంజియో చేయడానికి జనరల్గా ఈ యాంజియో చేయడానికి 15 to ½ అవర్ సమయం పడుతుంది. దాదాపుగా యాంజియో కంప్లీట్ అవ్వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ధనలక్ష్మి, మరి కాసేపట్లో హార్ట్కి సంబంధించిన ఫంక్షనింగ్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ యాంజియోలో కనుక మనకి ఎట్లాంటి ఇది లేకపోతే కేవలం అది అసిడిటీతో వచ్చిన చెస్ట్ పెయిన్గా తీసుకుంటారు. లేదు అంటే ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటే తప్పనిసరిగా స్టంటింగ్కి వెళ్లాల్సి వస్తుంది అని కూడా తెలుస్తుంది. అయితే బ్లాకేజ్ ఎంత రేంజ్లో
స్టేజ్లో ఉంది, 60%కి అబోవ్ కనుక బ్లాకేజెస్ ఉంటే కనుక స్టంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ స్టంటింగ్ చేయడానికి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే కనుక అది ఎంత పర్సంటేజ్లో ఉంది అనే ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ స్టంటింగ్ ప్రాసెస్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తాయి. జనరలైజ్డ్గా చూస్తే కూడా మనకి ఆ స్టంటింగ్ అనేది ఒకేసారి 2 స్టంటింగ్స్ చేస్తూ ఉంటారు. అది పర్సంటేజ్ని బట్టి ఆ స్టంటింగ్ అనేది తీసుకుంటారు. సో ఓవరాల్గా ఇంకొక 15-20 నిమిషాల్లో హార్ట్కి సంబంధించిన అప్డేట్స్, హెల్త్ ఇష్యూ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉందనే క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి, రాధిక, ఈ యాంజియోగ్రామ్ మాత్రమే కాకుండా సిటీ స్కాన్ మాత్రమే కాకుండా ఇంకేదన్నా టెస్ట్లు కూడా ఇప్పటి వరకు రిఫర్ చేశారా? ఇంకేదన్నా టెస్ట్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ ఏమైనా చెప్పారా? జనరల్గా అట్లా హార్ట్ పెయిన్తో కనుక ఏదైనా పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయితే ఫస్ట్ డాక్టర్స్ చేసే మొట్టమొదటి పని ఈసీజీ తీస్తారు. ఈసీజీలో కనుక మనకు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అంటే, హార్ట్ బీట్లో కనుక మనకు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అంటే వెంటనే 2Dకో అట్లాగే యాంజియోకి రిఫర్ చేస్తారు. వాటితో పాటుగా సైమల్టేనియస్గా బ్లడ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తారు. ఇటు బ్లడ్కి సంబంధించి శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ బ్లడ్ శాంపిల్స్లో మనకి అన్ని రకాల పరీక్షలు, టోటల్ బాడీ చెకప్, మాస్టర్ చెకప్ అనేది చేస్తారు. ఇటు లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, లివర్ ఫంక్షనింగ్ కావచ్చు, అట్లాగే కిడ్నీ ఫంక్షనింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ బ్లడ్ శాంపిల్స్లో తీసుకుంటారు. ఈ బ్లడ్ శాంపిల్స్లో వెంటనే మనకి రిజల్ట్స్ రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి బ్లడ్ శాంపిల్స్ కన్నా ముందు మనకి ఈసీజీ 2Dకో కంప్లీట్ అయిన తర్వాత యాంజియోకి రిఫర్ చేశారు కాబట్టి యాంజియో రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంటుంది. సాధారణంగా జరిగే ప్రాసెస్లోనే ఇటు బ్లడ్ శాంపిల్స్, అట్లాగే యూరిన్ శాంపిల్స్, అట్లాగే ఈసీజీ రిపోర్టు 2Dకో వాటి తర్వాత ప్రాసెస్లోనే మనకి యాంజియోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ధనలక్ష్మి, రాధిక, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే దేశ నేతగా ఎదుగుతున్న వ్యక్తి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందన్న కంగారు ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదంటే ఏదైనా గోప్యత మెయింటైన్ చేసే అవకాశం కనిపిస్తోందా? అసలు ఇమ్మీడియట్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఎవరు వెల్లడిస్తున్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇచ్చారు? రైట్, ప్రస్తుతానికైతే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత, హాస్పిటల్కి వచ్చిన తర్వాత, రీచ్ అయిన తర్వాత డాక్టర్స్ ఎట్లాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఎట్లాంటి క్లారిటీ అయితే లేదు. కేవలం యాంజియోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ యాంజియోలో కూడా మనకి యాంజియో రిపోర్ట్స్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇటు బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకున్నారు, వాటి రిపోర్ట్స్ రావడానికి కొంత సమయం పడుతుంది. జనరల్గానే ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దట్టు ఒక ప్రముఖ లీడర్, ఇటు దేశవ్యాప్తంగా ఒక జాతీయ నేతగా ఒక పేరున్న లీడర్ కాబట్టి ఆబ్వియస్లీ కొంత ఆ సీక్రసీ అనేది మెయింటైన్ అవుతుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా పోలీస్ అండర్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. కంప్లీట్ సెక్యూరిటీ అంతా కూడా కొంత పెంచడం అనేది మనం చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే చూసాము, హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ని పెంచే ప్రయత్నంలో ఇటు పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ముఖ్యమంత్రి కావటంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అట్లాగే ఇప్పుడు మనకి చూస్తున్నాము ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కొంత హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు రావడంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉందనే చెప్పుకోవాలి. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వర్క్ చేస్తూ, అట్లాగే మనకి రీసెంట్గా కూడా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేసి నిరుద్యోగులందరికీ కూడా వరాలు కురిపిస్తూ 80,000కు పైగా ఇటు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్కి సంబంధించిన శుభవార్తని కూడా మనకి నిరుద్యోగులకి అందించడం జరిగింది. సో 2 days క్రితం చూసినప్పుడు కూడా మనకి చాలా హెల్దీగా, చాలా యాక్టివ్గా కూడా కనిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కొంత చెస్ట్ పెయిన్తో హాస్పిటల్కి రావడం దురదృష్టకరమైనప్పటికీ కూడా యాంజియో జరుగుతుంది. ప్రస్తుతానికైతే హార్ట్కి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతున్నాయి కాబట్టి యాంజియోగ్రామ్లో ఎట్లాంటి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు లేకుండా వస్తే ఆల్ గుడ్ లాగా ఉంటుంది. బట్ ఏదైనా చిన్న ఇబ్బంది ఏదో తలెత్తినా కూడా దానికి సంబంధించిన కంప్లీట్
అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా పెద్ద అంటే బ్లాకేజెస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎంగేజ్ వాళ్ళకి కూడా మనం చూస్తున్నాము. 40 బిలో వాళ్ళకి కూడా మనకి బ్లాకేజెస్ అనేవి ఎక్కువగా ఉండటం అనేది చూస్తున్నాము. కొంత టెన్షన్స్ వల్ల కావచ్చు, లేకపోతే క్లాట్స్ అవి ఏర్పడము. జనరల్గా కరోనా వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో కూడా కొంత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా కూడా మనం రెగ్యులర్గా కూడా చూస్తున్నాము, వైద్యుల మాటల్లో కూడా వింటున్నాము. ఈ నేపథ్యంలో కొంత క్లాట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా మనకి ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు రాధిక ఒక నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. ఎస్, సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. యాంజియోగ్రామ్ రిపోర్ట్ అనేది కూడా డాక్టర్స్ వెల్లడించారు, అంతా కూడా నార్మల్ గానే. ఎస్ రాధిక. రైట్ ధనలక్ష్మి, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం కేసీఆర్ యాంజియోగ్రామ్ రిపోర్ట్ అనేది నార్మల్గా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ యాంజియోగ్రామ్లో ఎట్లాంటి గుండె సంబంధించిన ఇబ్బందులు ఏవి లేవు అనేసి కూడా వైద్య వర్గాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, ప్రస్తుతానికైతే యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చింది అంటే గుండెకు సంబంధించిన ఎట్లాంటి బ్లాకేజెస్ కానీ క్లాట్స్ కానీ లేనట్టుగా డిక్లేర్ అయినట్టే. సో ఈ యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చింది అంటే కొంత చెస్ట్ పెయిన్ రావడానికి, ఇటు అసిడిటీ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా వస్తాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. సో ఇది సెకండ్ కేటగిరీలోకి వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చాలా నార్మల్గా ఉంది అండ్ యాంజియోగ్రామీ రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి, వైద్య వర్గాలు చెప్తున్నాయి. సో కొంత సేఫ్ జోన్ లోకి సీఎం కేసీఆర్ వెళ్ళినట్టుగా పూర్తిగా నిర్ధారించేశారు వైద్యులు. ఒకంత అందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే వాట్ ఎవర్ ఇబ్బంది అయితే ఇబ్బంది, ఆయన మార్నింగ్ నుండి ఒక ఇబ్బందితోనే ఆసుపత్రికి వెళ్లారు కాబట్టి ఇతరత్ర ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది? రైట్ ధనలక్ష్మి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చెస్ట్ పెయిన్ అనేది ఒకటి అసిడిటీ ప్రాబ్లంతో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, 2 హార్ట్కి సంబంధించిన ప్రాబ్లంతో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతోనే యాంజియోకి రిఫర్ చేయటం అనేది జరుగుతుంది డాక్టర్లు. సో మనకి యాంజియో రిపోర్ట్ క్లారిటీతో క్లిస్టర్ క్లారిటీతో నార్మల్ అని వచ్చింది అంటే అది పక్కా మనకి అసిడిటీ ప్రాబ్లంతో వచ్చిన చెస్ట్ పెయిన్ అయి ఉండొచ్చు. డాక్టర్లు కూడా మరి కాసేపట్లో అది డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే యాంజియో నార్మల్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో కొంత రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఒక రాష్ట్రానికి నేత కాకుండా జాతీయ స్థాయిలో పేరున్న ఒక నేత, తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందా అని ఒక టెన్షన్ అయితే ఒక 1 hour నుంచి మనం చూస్తున్నాము. యాంజియోగ్రామీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పుడు ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు, మంత్రి హరీష్ రావు హాస్పిటల్కి రీచ్ అవ్వడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే దానికోసం టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అట్లాగే మంత్రులు ఒక్కొక్కరుగా ఇక్కడికి రీచ్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో యాంజియోగ్రామీ నార్మల్ వచ్చింది కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి క్లియర్ ఉంది, నార్మల్ ఉంది అనేసి కూడా వైద్య వర్గాలు చెబుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో కొంత టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు. ఇటు ఒక 1 hour లోనే కొంత ఆందోళన, ఒక టెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ అయిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు అని అనుకుంటున్నాము. ఆ టైంలో మనకి ఇట్లా చెస్ట్ పెయిన్ రావటము, హాస్పిటలైజ్డ్ అవ్వడము కొంత బాధ కలిగించే విషయము. బట్ యాంజియోగ్రామీలో నార్మల్ వచ్చింది అంటే అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా కూడా డిక్లేర్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మనం చూస్తున్నాము యశోద హాస్పిటల్కి ఇటు ప్రముఖులు, ఫ్యామిలీ మెంబర్స్, రాజకీయ నాయకులు, ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్కి రీచ్ అవుతూ ఉన్నారు. సో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు. అండ్ డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు క్యాట్లాబ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి క్యాట్లాబ్లోనే ఉన్నారు. అక్కడ నుంచి రూమ్కి ఐసీయూ కూడా షిఫ్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నార్మల్గా ఉంది. యాంజియోగ్రామీ రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చినట్టుగా తెలుస్తుంది. ధనలక్ష్మి. రైట్, ఓకే రాధిక, థ్యాంక్ యూ. ఎస్, మరింత అదనపు సమాచారం అందించేందుకు మా ఇన్పుటేటర్ కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్, యాంజియోగ్రామ్ రిపోర్ట్ నార్మల్ రావటం అందరికీ ఒక ఊరట. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంది. సో అంతా నార్మల్ అనేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఇంకేమన్నా టెస్టులు నిర్వహించే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు? రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఓవరాల్గా?
ధనలక్ష్మి ఉదయం నుంచి కూడా ఎడమ కాలు ఎడమ చెయ్యి లాగుతున్నట్లు ఉండడంతో సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ముందుగా ఆయనకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. యాంజియోగ్రామ్ టెస్ట్ ఒక అరగంట పాటు జరిగింది. ఇందులో పూర్తిగా గుండె సంబంధ సమస్య ఎలాంటి సమస్య లేదని వైద్యులు నిర్ధారించినట్లు అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, అదేవిధంగా కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వీళ్ళంతా కూడా ముందుగా వచ్చారు. ఆ తర్వాత మంత్రులు కేసీఆర్, హరీష్ రావు కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు సిటీ స్కాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా ఇంకేదైనా ఊపిరితిత్తుల సమస్య లాంటిది ఏమైనా ఉందా అనేది పరీక్షించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అంటే ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగడం అనేది ఖచ్చితంగా గుండె రిలేటెడ్ అంశంగా వైద్యులు దాదాపుగా చూస్తుంటారు. కాబట్టి అందుకే యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. అయితే యాంజియోగ్రామ్ లో గుండె సంబంధ సమస్య ఎలాంటి సమస్య లేదని తేలిపోవడంతో ఒకసారిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగిలిన అన్ని పరీక్షలు కూడా అంటే సిటీ స్కాన్ తర్వాత కూడా మిగిలిన రక్త పరీక్షలు అన్ని లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటి అన్ని టెస్టులు కూడా ప్రతి యాన్యువల్ జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగా ఇవన్నీ కూడా ఈరోజే నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి యాంజియోగ్రామ్ నార్మల్ రావడంతో వైద్యులు ఒకటే కళ్యాణ్, ఇప్పుడు యాంజియోగ్రామ్ కి సంబంధించిన ఓన్లీ రిపోర్ట్ మాత్రమే బయటకు వచ్చిందా? అంటే నార్మల్ గా ఉంది అనే విషయం మాత్రమే వెల్లడించారా, లేదంటే ఆయన ఓవరాల్ హెల్త్ కి సంబంధించి ఆయన ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, వీటికి సంబంధించి ఇంకేదన్నా అప్డేట్ కూడా బయటకు వచ్చిందా? లేదు ఫస్ట్ యాంజియోగ్రామ్ మాత్రమే నిర్వహించారు. ఇది ఎందుకంటే ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతున్న సింప్టమ్ ఉంది కాబట్టి ఇది ఏమన్నా గుండె సంబంధ సమస్య అనే ఆ రకంగా సిటీ యాంజియోగ్రామ్ నిర్వహించారు. ఇందులో గుండె సంబంధ సమస్య ఏది లేదని తేలిపోయింది. మిగిలిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎందుకు ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగింది, లేకుంటే ఇంకేదన్నా ఆరోగ్య సమస్య ఉందా అని తెలుసుకునేందుకు సిటీ స్కాన్ కావచ్చు, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా లిపిడ్ ప్రొఫైల్ ఇలాంటివన్నీ కూడా చేయబోతున్నారు. అవన్నీ మరో 2-3 గంటల తర్వాత అన్ని పరీక్ష రిపోర్ట్లు కూడా వైద్యులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఆ గుండె సంబంధ సమస్య ఏది లేదని తెలియకపోవడంతో వైద్యులు నిర్ధారణకు వచ్చారు. కొంత నీరసంగా ఉండడంతో ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగి ఉంటుందని భావిస్తున్నారు. ఆ నీరసంగా ఎందుకు ఉంది అంటే గత 2-3 రోజులుగా కూడా మనం చూస్తున్నాం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో కూడా గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ చాలా యాక్టివ్ గా మూవ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఆయన డైట్ విషయం పెద్ద తీసుకోలేగానే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల ఏమైనా నీరసం వచ్చిందా అనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు యాంజియోగ్రామ్ లో గుండె సంబంధ సమస్యలు మాత్రం ఏమీ లేవని నిర్ధారణ జరిగింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ధనలక్ష్మి. ఓకే కళ్యాణ్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకునే అప్డేట్ ని వైద్యులు బయటకు వెల్లడించారు. యాంజియోగ్రామ్ రిపోర్ట్ అంతా కూడా నార్మల్ గా ఉంది అని డాక్టర్స్ వెల్లడించారు. ఎటువంటి ఇబ్బంది లేదు, అందులో గుండెకి సంబంధించిన ఇబ్బంది ఏది లేదు అని కూడా ఈ రిపోర్ట్ ఒక ఇబ్బందికి గురి అయిన సందర్భంలో ఆయన యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అన్ని పరీక్షలు నిర్వహించాల్సిందిగా కూడా డాక్టర్స్ రిఫర్ చేశారు. అయితే ప్రస్తుతం గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్ మరియు యాంజియోగ్రామ్ నిర్వహించారు. అయితే యాంజియోగ్రామ్ రిపోర్ట్ అంతా కూడా నార్మల్గా ఉంది అని, ఎటువంటి గుండె సంబంధిత సమస్యలు లేవు అని కూడా డాక్టర్స్ వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ఏమైంది, ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉంది, ఇది గుండెకి సంబంధించిన ప్రాబ్లమా అనే ఒక కంగారులో ఉన్న నేపథ్యంలో డాక్టర్స్ వెల్లడించిన విషయం ఈ నార్మల్ రిపోర్ట్ అనేది కూడా ఒక ఊపిరి పీల్చుకునే ఒక మంచి అప్డేట్గా బయటకు వచ్చింది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదని కూడా డాక్టర్స్ తెలియజేశారు. ప్రస్తుతానికైతే జనరల్ చెకప్కి సంబంధించిన ఏవైతే టెస్టులు ఉన్నాయో, అయితే ఆయనకు ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగటం అది అసిడిటీ వల్ల జరిగిందా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల జరిగిందా అనే విషయాన్ని కూడా నిర్ధారించే పనిలో డాక్టర్స్ ఉన్నారు. ఆయనకు అన్ని జనరల్ చెకప్లో భాగంగా నిర్వహించే అన్ని టెస్టులు కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఆయన సీఎం కేసీఆర్ కు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్ష నార్మల్ అని తేలింది. యాంజియోగ్రామ్లో ఎలాంటి గుండె సమస్య కనిపించలేదని డాక్టర్స్ వెల్లడించారు.
కేసీఆర్ కు సిటీ స్కాన్ చేయనున్నారు. అలాగే జనరల్ చెకప్ కోసం ఈ ఉదయం 11:30 గంటలకు ఆసుపత్రిలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అయితే గుండె సంబంధిత సమస్య ఏమన్నా ఉందా అనే కోణంలో డాక్టర్స్ అంతా కూడా ఈసీజీ నిర్వహించారు. ఈసీజీలో ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల యాంజియోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అయితే యాంజియోగ్రామ్ రిపోర్టు కూడా ఎటువంటి గుండె సమస్యలు కనిపించలేదు, అంతా కూడా నార్మల్గా ఉంది అని డాక్టర్స్ వెల్లడించారు. అయితే జనరల్ చెకప్ కోసం ఈ ఉదయం 11:30 గంటలకు ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఇతరత్ర ఇంకేదన్నా సమస్య ఉందా అనే కోణంలో కూడా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు వైద్యులు. ఈ రిపోర్ట్స్ రావడానికి కూడా దాదాపు 3 నుండి 4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే మనం 2 రోజుల నుండి సీఎం కేసీఆర్ కొంచెం వీక్గా ఉన్నారన్న విషయాన్ని కూడా కొంతమంది తెలియజేయడం ద్వారా తెలుస్తోంది. యశోద ఆసుపత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవి రావు మనతో మాట్లాడుతూ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఎడమ చెయ్యి ఎడమ కాలు నొప్పిగా ఉందంటూ కూడా డాక్టర్స్కి ఆయన తెలియచేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్కు జనరల్గా చెకప్ ఉంటుందని, ప్రస్తుతం ఆయన బీపీ డయాబెటీస్ నార్మల్గానే ఉందని కూడా డాక్టర్ ఎంవి రావు తెలియజేశారు. ప్రాథమికంగా జరిపే అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని, నొప్పి ఎందుకు వస్తుందని తెలుసుకోవటానికే ఈ చెకప్స్ అన్నీ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా డాక్టర్స్ తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఈరోజు కొంత అనారోగ్య సమస్య, అంటే ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతూ ఉండటం వల్ల ఆయన యశోద ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే యశోద ఆసుపత్రి వైద్యులు గుండె సంబంధిత ప్రాబ్లమా అన్న కోణంలో ఈసీజీ నిర్వహించారు. ఈసీజీ రిపోర్ట్లో కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అన్న నేపథ్యంలో యాంజియోగ్రామ్ నిర్వహించారు. యాంజియోగ్రామ్ రిపోర్ట్ అంతా కూడా నార్మల్ అని కూడా ఇప్పుడే డాక్టర్స్ బయటికి రిపోర్ట్ అని వెల్లడించడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్య సమస్య ఏంటి, ఇంకేదన్నా ఇతరత్ర సమస్యలు ఉన్నాయా అనే నేపథ్యంలో అన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వద్ద నుండి మరింత అదనపు సమాచారం అందించేందుకు రాధిక లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, రిపోర్ట్ నార్మల్ అని రావటం అంతా కూడా ఊరటనిస్తోంది ప్రస్తుతానికి. అయితే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా? ఈ ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగడం అనేది దేనికి, అంటే ఇంకా దేనికైనా సిమ్టమ్గా భావిస్తున్నారా? ఇతరత్ర ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న కోణంలో ఎటువంటి టెస్టులు నిర్వహించబోతున్నారు? ధనలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితము యశోద హాస్పిటల్కి చేరుకోవటము, ఆ తర్వాత కొంత చెస్ట్ పెయిన్తో ఇక్కడికి రావటము, ఆ తర్వాత యాంజియో నిర్వహించడము, గుండెకి సంబంధించిన కంప్లీట్ టెస్టులన్నీ కూడా చేయటం మనం చూసాము. సో ఈ టెస్టుల్లో నార్మల్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. సార్, ఒక నిమిషం. సీఎం కేసీఆర్ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు, ఇటు హాస్పిటల్కి కూడా మొత్తం ప్రముఖులంతా కూడా మనం చేరుకోవటం మనం చూస్తున్నాము. రాష్ట్ర మంత్రులు, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రీచ్ అవ్వటం మనం చూస్తున్నాము. అయితే చెస్ట్ పెయిన్తో ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కి ముందుగా ఈసీజీ 2D ఈకో లాంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత యాంజియోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అయితే యాంజియోగ్రామ్ నిర్వహించడానికి ప్రధానమైన కారణము కొంత చెస్ట్ పెయిన్ ఎక్కువగా రావటము, ఆ ఎక్కువగా రావటంతో కొంత ఈసీజీలో ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపించినట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఈసీజీ ఫ్లక్చువేషన్స్ ఉండటంతో హుటాహుటిన యాంజియోగ్రామ్ కూడా చేశారు. ఈ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత దాంట్లో నార్మల్ అని వచ్చింది. అంటే చెస్ట్ పెయిన్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి ఇటు అసిడిటీ ప్రాబ్లంతో కూడా చెస్ట్ పెయిన్ మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత అసిడిటీ ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ ఎక్కువగా వచ్చి కొంత చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఒకవేళ యాంజియోలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు కనుక అది అసిడిటీకి సంబంధించిన పెయిన్ అయి ఉండొచ్చు అన్న దిశగా వైద్యులు చికిత్స చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మనకి ముఖ్యమంత్రి కేసీఆర్కి యాంజియోగ్రామీలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు, గుండెకు సంబంధించిన సమస్య లేవని తేలటంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా అయ్యింది. మొత్తానికంటే సోమాజిగూడ యశోదకి ఒక 1 hour బ్యాక్ 11:30 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న దగ్గర నుంచి తనకి ఈసీజీ 2D ఈకో అట్లాగే ఇతర బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. వాటితో పాటు యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించి దాంట్లో కూడా మనకి ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని తేలటంతో మరి కాసేపట్లో సిటీ స్కాన్ కూడా పూర్తయిన తర్వాత ప్రగతి భవన్ కి షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం ప్రాథమికంగా లేదంటే ఇంకేదన్నా ఆయన హెల్త్ కి సంబంధించి అప్డేట్స్ కూడా ఇచ్చారా?
ప్రస్తుతానికైతే యాంజియోగ్రామ్కి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేవు అంటే అది నెగిటివ్ వచ్చినట్టుగా కూడా అఫీషియల్గా మనకి ఇక్కడ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో యాంజియోగ్రామీ నెగిటివ్ వచ్చింది అని అంటే దానికి ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన సమస్య లేదు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చినట్టుగా తెలుసుకోవాలి. కానీ మిగతా పరీక్షల్లో అంటే ఇటు బ్లడ్ శాంపిల్స్ చాలా కలెక్ట్ చేశారు, వాటన్నిటికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేంత వరకు కొంత అబ్జర్వేషన్లో అయితే ఉంచుతారు. జనరల్గా యాంజియోగ్రామ్ అనేది చెయ్యి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ చేయటం జరుగుతుంది. మత్తు అట్లాగే ఉంటుంది, అంటే అనస్థీషియా ఇచ్చి చేస్తారు కాబట్టి కొంత అబ్జర్వేషన్లో ఐసీయూలో ఉంచుతారు. అబ్జర్వేషన్ తర్వాతే మనకి యాంజియోలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అనుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే మిగతా బ్లడ్ శాంపిల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది కాబట్టి ఐసీయూలో అబ్జర్వేషన్లో అయితే ప్రస్తుతానికి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అబ్జర్వేషన్ దాదాపుగా 1 to 2 hours కూడా ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ ఒకసారి సిటీ స్కాన్ తీసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు ఇంటర్నల్ సమాచారం అందుతుంది. ఒకవేళ సిటీ స్కాన్ తీసిన తర్వాత అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక కొంత హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే యాంజియో నెగిటివ్ వచ్చింది, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, గుండెకి సంబంధించిన సమస్యలు ఏమీ లేవు అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ మిగతా ఆర్గాన్స్కి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఇటు బ్లడ్ శాంపిల్స్, లివర్ ఫంక్షనింగ్, అట్లాగే లంగ్స్, కిడ్నీకి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షకు కూడా శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే కొంత పెండింగ్లో ఉన్నాయి. 1 to 2 hours అయితే సమయం పట్టే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే యాంజియో కంప్లీట్ చేసుకుని ఐసీయూకి షిఫ్ట్ చేసి అబ్జర్వేషన్లో అయితే ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటి రిపోర్ట్స్ సంబంధించి మిగతా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది. యశోద వైద్యులు ప్రస్తుతానికి హెల్త్ బులెటిన్కి సంబంధించిన ఇంకా క్లారిటీ అయితే యశోద హాస్పిటల్ వర్గాలు అయితే ఇవ్వలేదు. అయితే మరి కాసేపట్లో యాంజియో కంప్లీట్ అయింది కాబట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఎంత హెల్దీగా ఉన్నారు, యాంజియోకి సంబంధించిన ఎట్లాంటి ఇబ్బందులు లేవని అయితే ప్రకటన అయితే ఆసుపత్రి వర్గాలు చేశాయి కాబట్టి మిగతా వాటికి సంబంధించిన టెస్ట్లకు సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. వాటి రిపోర్ట్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కొంత అబ్జర్వేషన్ అయితే అవసరం అనేసి తెలుస్తుంది ధనలక్ష్మి. ఎస్, ఓవరాల్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు రావడానికి 3 నుండి 4 గంటల సమయం పట్టబోతోందని తెలుస్తోంది. అయితే ఇంకేమైనా టెస్టులు నిర్వహిస్తున్నారా? జనరల్ చెకప్లో భాగమైన సిటీ స్కాన్ కాకుండా ఇంకేం నిర్వహించబోతున్నారు? ప్రస్తుతానికైతే యాంజియో కంప్లీట్ చేసుకుని ఐసీకి షిఫ్ట్ చేసి అబ్జర్వేషన్లో పెట్టినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అయితే యాంజియో కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్లో ఉంచి మనకి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఏవి లేవని తెలిసినప్పటికీ కూడా మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఐసీయూలోనే సిటీ స్కాన్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సిటీ స్కాన్ కూడా నార్మల్ వచ్చింది అని అనుకుంటే కనుక ప్రగతి భవన్కి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. కొంత ఎడమ చేయి లాగటంతో చాలా వీక్గా ఉండి ఉదయం కొంత అనీజీగా ఉన్నట్టుగా అనిపించి హాస్పిటల్ అంటే ఎంవీ రావు పర్సనల్ డాక్టర్ ఎవరైతే ఎంవీ రావు యశోదకు సంబంధించిన డాక్టర్ ఉన్నారో తనకి కాల్ చేయడంతో ప్రాథమిక పరీక్షలు అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకురావటం జరిగింది. అయితే ఆ ఎడమ చేయి లాగటము అనేది ఇండికేషన్ హార్ట్కి సంబంధించి ఉంటుంది, జనరల్గా అలా ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడికి రాగానే కూడా ఈసీజీతో పాటు యాంజియోగ్రామీ కంప్లీట్ చేయడం జరిగింది. సో మనకి యాంజియో రిపోర్ట్స్ అయితే నార్మల్ అని వచ్చాయి అండ్ ఆ రిపోర్ట్స్ ప్రకారం అయితే హార్ట్కి సంబంధించిన ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు అనే ఒక క్లారిటీ అయితే ఆసుపత్రి ఇచ్చింది. కానీ మిగతా ఆర్గాన్స్కి సంబంధించిన పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రావడానికి దాదాపుగా 2 to 3 hours సమయం కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మేజర్ రిపోర్ట్స్ అయితే 1 to 2 hours వచ్చే రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని పరీక్షలు దాదాపుగా 24 hours కూడా పడుతుంది కొన్ని రిపోర్ట్స్ రావడానికి. సో కొంత సమయం అయితే పడుతుంది. పూర్తి స్థాయి అబ్జర్వేషన్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జనరల్ చెకప్కి సంబంధించిన పరీక్షలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఆసుపత్రి వర్గాలు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఓకే రాధిక, ఎస్ మన 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రి బెడ్ మీద నుండి కూడా
పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు యాంజియోగ్రామ్ ఆయనకు నిర్వహించారు. దానికి సంబంధించిన రిపోర్ట్లో కూడా అంతా నార్మల్గా ఉంది అనే విషయాన్ని వైద్యులు వెల్లడించారు. అయితే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఆయన సిటీ స్కాన్ కోసం వైద్య పరీక్షలకు తీసుకువెళ్తున్నారు. సిటీ స్కాన్ నిర్వహించి సిటీ స్కాన్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్స్ని కూడా వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికైతే గుండె సంబంధిత ఎటువంటి ప్రాబ్లం లేదు అనే విషయాన్ని ఈ యాంజియోగ్రామ్ రిపోర్టు ద్వారా వైద్యులు వెల్లడించారు. మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము 10 టీవీ స్క్రీన్ మీద యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం సిటీ స్కాన్కి సీఎం కేసీఆర్ని తీసుకువెళ్తున్న విజువల్ మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు తెలియజేశారు. ఇక సిటీ స్కాన్ మరియు ఇతరత్ర జనరల్ చెకప్కి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు వైద్యులు. వాటికి సంబంధించిన రిపోర్ట్ని కూడా మరి కాసేపట్లోనే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రాథమికంగా ఏవైతే గుండె సంబంధిత యాంజియోగ్రామ్ కూడా నిర్వహించారో యాంజియోగ్రామ్ రిపోర్ట్ అంతా కూడా నార్మల్గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరిన్ని పరీక్షలు కూడా నిర్వహించి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అంతా క్లియర్ చేసుకునే విషయం నేపథ్యంలో అన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే సిటీ స్కాన్కి వైద్యులు ఆయన్ను తరలిస్తున్న ఆ విజువల్ మనం చూస్తున్నాము. అయితే ఎంఆర్ఐ కూడా ఆయనకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఐ నిర్వహించి ఎంఆర్ఐ రిపోర్ట్ని కూడా మరి కాసేపట్లోనే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది అక్కడి వైద్యులు. అయితే యాంజియోగ్రామ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆయనకి గుండెకి సంబంధించిన సమస్య లేదు అని నిర్ధారించినప్పటికీ కూడా మరిన్ని పరీక్షలు చేసి ఈ విషయాన్ని ఇంకొకసారి ధృవీకరించుకునే నేపథ్యంలో ఎంఆర్ఐ నిర్వహించేందుకు కూడా వైద్యులు ఆయన్ను తీసుకువెళ్తున్నారు. ఈ రిపోర్ట్ని మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంకా జనరల్ చెకప్లో భాగంగా నిర్వహించే వైద్య పరీక్షలు కావచ్చు, టెస్టులు కావచ్చు, ఇంకేదన్నా ఇతర ప్రాబ్లం ఉందా అనే కోణంలో కూడా అన్ని రిపోర్ట్లు అన్ని టెస్టులు చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్స్ని కూడా డాక్టర్స్ ఒక 2 గంటల తర్వాత వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఈలోపుగా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగానే ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గుండెకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం కూడా యాంజియోగ్రామ్ ద్వారా తెలియలేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి అంతా నిలకడగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందని కూడా యశోద ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఈరోజు యశోద ఆసుపత్రిలో అనారోగ్య కారణంగా సీఎం కేసీఆర్ వెళ్ళటం జరిగింది. అయితే ఆయనకు ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతున్నట్టు, అది జనరల్గా గుండెకి సంబంధించిన సిమ్టమ్గా, ఇబ్బందికి సంబంధించిన సిమ్టమ్గా భావిస్తాం. కాబట్టి ఆయన ముందుగా ఆయన రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యే ఆయన వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ అయినటువంటి ఎంవి రావు గారికి కాల్ చేసి మాట్లాడడం జరిగినట్టు కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఆయన రెగ్యులర్ పరీక్షలన్నీ కూడా నిర్వహించాలని రిఫర్ చేసిన నేపథ్యంలో ఆయన యాదాద్రి పర్యటనను కూడా ఈరోజు క్యాన్సిల్ చేసుకుని యశోద ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది. యశోద ఆసుపత్రిలో ఆయనకు ముందుగా ఇది గుండెకి సంబంధించిన ప్రాబ్లమా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడం కోసం ఈసీజీ నిర్వహించారు. ఈసీజీలో కొంతమేరకు ఫ్లక్చువేషన్స్ ఉన్న నేపథ్యంలో ఇది గుండెకి సంబంధించిన ప్రాబ్లమా అని ధృవీకరించుకోవటానికి యాంజియోగ్రామ్ని కూడా పూర్తి చేశారు. అయితే సీఎం కేసీఆర్కు యాంజియోగ్రామ్ ద్వారా గుండెకి సంబంధించిన ప్రాబ్లం లేదు అని, రిపోర్ట్ అంతా కూడా నార్మల్గా కూడా ఉంది అని తెలియజేశారు వైద్యులు. మరింత అదనపు సమాచారం అందించడానికి యశోద ఆసుపత్రి వద్ద నుండి కూడా మా ప్రతినిధి రాధిక ఉన్నారు లైవ్లో. రాధిక, ధనలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నార్మల్గా ఉన్నట్టుగా కూడా ఇటు ఆసుపత్రి వర్గాలు తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉదయం వచ్చిన చెస్ట్ పెయిన్, అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ లాగటంతో హాస్పిటల్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వీటికి అంటే లెఫ్ట్ హ్యాండ్ లాగి కొంత చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే గుండెకు సంబంధించిన ఇబ్బంది అనేసి ప్రాథమికంగా నిర్ధారణకు వస్తారు. కాబట్టి దానికి సంబంధించిన ఈసీజీ 2Dకు అట్లాగే
సిటీ స్కాన్, సిటీ యాంజియోగ్రామీ నిర్వహించడం జరిగింది. యాంజియోగ్రామీలో నార్మల్ అనేది వచ్చినట్టుగా కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. ఈ యాంజియో నార్మల్ వచ్చింది కాబట్టి కొంత మిగతా ఆర్గాన్స్కి సంబంధించిన ఇటు లంగ్స్, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్కి సంబంధించిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎంఆర్ఐ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సిటీ స్కాన్ కంప్లీట్ చేసుకొని ఎంఆర్ఐ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఎంఆర్ఐ దీంట్లో ఉన్నారు. ఎంఆర్ఐ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ ఎంఆర్ఐలో మనకి కంప్లీట్ బాడీ అంతా కూడా చేస్తున్నారు. దీంట్లో కనుక ఫుల్ ఆరోగ్యంగా ఉన్నారు అని కనుక ఒక క్లారిటీ వచ్చినట్టయితే వెంటనే కొంత అబ్జర్వేషన్లో పెట్టి యాంజియో కంప్లీట్ అయింది, యాంజియో నిర్వహించారు కాబట్టి కొంత పెయిన్, కొంత అనెస్థీషియా ఇచ్చుంటారు కాబట్టి కొంత నీరసంగా కూడా ఉంటారు. కాబట్టి ఐసీయూలో అబ్జర్వేషన్లో ఒక 1 or 2 hours పెట్టిన తర్వాత ఇటు కొంత ఈ నీరసం పోయిన తర్వాత అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎంఆర్ఐ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఎంఆర్ఐ పరీక్ష అనంతరం ఇటు వైద్య వర్గాలు తీసుకునే నిర్ణయం మేరకు కుటుంబ సభ్యులు కూడా నిర్ణయం తీసుకుంటారు. వైద్య వర్గాలు చెప్తున్న ఇచ్చిన సలహాల మేరకు ఫ్యామిలీ అంతా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే ఉదయం మనం ఒక్కసారి ఎంఆర్ఐని నిర్వహించడం అనేది జరిగింది. ఈ ఎంఆర్ఐ దేనికి నిర్వహిస్తున్నారు? దీని ద్వారా ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉందనే విషయాన్ని బహిర్గతం కాబోతోంది. అంటే ఏం తెలుస్తోంది ఈ రిపోర్ట్ ద్వారా? జనరల్గా మనకి సీఎం కేసీఆర్ ఎవ్రీ ఫిబ్రవరిలో మనకి టోటల్ బాడీ మాస్టర్ చెకప్ అనేది నిర్వహించుకుంటారు. తన పర్సనల్ డాక్టర్ ఎవరైతే ఎంవి రావు యశోద హాస్పిటల్లో ఉన్నారో ఈ హాస్పిటల్లోనే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో హోల్ బాడీ చెకప్, మాస్టర్ చెకప్ అనేది నిర్వహిస్తారు. ఆ రెగ్యులర్ చెకప్లో భాగంగా కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించాలి అని అనుకున్నారు. కానీ మార్నింగ్ ఆల్ ఆఫ్ సడన్గా కొంత చెస్ట్ పెయిన్ రావటము, లెఫ్ట్ హ్యాండ్ కొంత లాగటంతో కొంత హార్ట్కి సంబంధించిన ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయన్న భయంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎంవి రావుని కాంటాక్ట్ చేసినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా కోరటంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈసీజీ అట్లాగే 2D యాంజియోగ్రామీ నిర్వహించడం జరిగింది. వాటితో పాటుగా మిగతా అన్ని ఆర్గాన్స్కి సంబంధించిన వాటి ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవడానికి ఇటు బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. వాటితో పాటుగా ఇటు సిటీ యాంజియోగ్రామీ నిర్వహిస్తున్న క్రమంలో ఇది నార్మల్ వచ్చిన తర్వాత ఎంఆర్ఐ నిర్వహించడానికి ముఖ్య కారణము బాడీలోని ఆర్గాన్స్కి సంబంధించి ఇటు స్పైన్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ ఎంఆర్ఐ కావచ్చు, లేకపోతే కంప్లీట్ ఎంఆర్ఐ అనేది బాడీకి సంబంధించి ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఈ ఎంఆర్ఐలో మనకు క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హార్ట్కి సంబంధించిన ఇబ్బంది లేదు అంటే మిగతా ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మిగతా పరీక్షలన్నీ కూడా బ్లడ్ శాంపిల్స్కి సంబంధించిన పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అవి రిపోర్ట్స్ రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దానికన్నా ముందు ఎంఆర్ఐ పరీక్ష అనేది నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఈ ఎంఆర్ఐలో కనుక ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగించడానికి కూడా ఇటు ఆసుపత్రి వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ డాక్టర్ అయిన ఎంవి రావుతో పాటు కార్డియాలజీ డిపార్ట్మెంట్ అట్లాగే జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్కి సంబంధించిన విభాగాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత మార్నింగ్ నీరసంగా ఉండటము, రైట్ మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ఏంటంటే ఇటు యాంజియో నిర్వహించిన తర్వాత కొంత అబ్జర్వేషన్ అయితే అవసరం అవుతుంది. ఎంఆర్ఐలో కనుక ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టుగా మనకి వస్తే కనుక రిపోర్ట్స్ కనుక ఫైనల్గా రిపోర్ట్స్ వచ్చినట్టయితే ఒకవేళ ఇక్కడ అడ్మిట్ చేసుకోవాల్సి వస్తే కనుక సీఎం కేసీఆర్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే చేయాల్సి ఉంటుందో దానికి 9th floorలో ఒక రూమ్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు వైద్య వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇటు యశోద ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో పాజిటివ్గా అంటే యాంజియోకి సంబంధించి మనం చూసాము కొంత చెస్ట్ పెయిన్ రావటం అనేది ఇండికేషన్ హార్ట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి అట్లాగే ఇటు అసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా రావడంతో కూడా చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాంజియో నిర్వహించడం జరిగింది. దాంట్లో అందరికీ కూడా కొంత శుభవార్త కింద చెప్పుకోవాలి. యాంజియోలో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఒక నెగిటివ్ రిపోర్ట్ అనేది మనం చూసాము. సో ఈ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో కొంత అసిడిటీ ఇబ్బందులు కూడా ఉండొచ్చు అనేసి ఆ దిశగా కూడా జనరల్ మెడిసిన్ అట్లా గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన వైద్యులు అయితే ప్రస్తుతం పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన ఎంఆర్ఐ అంటే మీరు చెప్పినట్టు బాడీ స్కాన్ అంటే ఏ విభాగంలో అంటే ప్రతి ఆర్గాన్ కి సంబంధించిన టెస్ట్ జరిగి దానికి సంబంధించిన రిపోర్ట్ రావాలి. మరి ఈ రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది?
ఎంఆర్ఐ చేస్తున్న క్రమంలో మనం చూస్తుంటాము బాడీకి సంబంధించిన పూర్తి అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వెంటనే కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఎంఆర్ఐ ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. ఎంఆర్ఐలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక కంప్లీట్ ప్రతి ఒక్క ఆర్గాన్ ఇది టెస్ట్ చేస్తుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కనుక మనకు వెంటనే తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ని కూడా కంటిన్యూ చేయడానికి ఇటు ఆసుపత్రి వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే మనం చూస్తున్నాము చెస్ట్ పెయిన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా వచ్చిండొచ్చు అన్న నేపథ్యంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్, అట్లాగే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, అట్లాగే కార్డియాలజీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ని ట్రీట్మెంట్ చేస్తున్న వైద్య వర్గాలలో ఉన్నారు. అయితే ఈ వైద్య బృందాలలో మనకి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న ఇవి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఎంఆర్ఐ టెస్ట్ ల్యాబ్ లో అయితే ఉన్నారు. కొంతసేపటి వరకు కూడా యాంజియోగ్రామ్ రిపోర్ట్ నార్మల్ గా ఉన్న నేపథ్యంలో ఏ ఇబ్బంది లేకపోవడంతో మరి కాసేపట్లో ఆయన రెస్ట్ తీసుకొని ఆ రెస్ట్ అనంతరం కూడా ప్రగతి భవన్ కి తరలించే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా ఇంత ముందు వరకు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన కోసం 9th ఫ్లోర్ లో ఒక రూమ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా రెస్ట్ కోసమే అనుకోవాలా లేదంటే ఏమనుకోవాలి? కూడా వచ్చిన విజువల్ మనం చూస్తున్నాము. రైట్, జనరల్గా ధనలక్ష్మి యాంజియోగ్రమీ కంప్లీట్ అయిన తర్వాత అది చేయి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ యాంజియోగ్రమీ నిర్వహించడం జరుగుతుంది. ఇది నిర్వహించడానికి 15 to half an hour సమయం ఏదైతే పడుతుందో దానికి జనరల్ లోకల్ అనెస్థీషియా ఇచ్చి మనకి యాంజియోగ్రమీ అనేది చేస్తారు. అయితే ఈ లోకల్ అనెస్థీషియా నుంచి బయటికి రావడానికి అంటే ఆ మత్తు వదిలి నార్మల్ స్టేజ్కి రావడానికి దాదాపుగా 1 hour టైం పడుతుంది. అంటే ఐసీ అబ్జర్వేషన్లోనే ఉంచి వాళ్ళని నార్మల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే యాంజియో ఇచ్చిన తర్వాత ఒకవేళ చేయి నుంచి చేస్తే కనుక ఆ చేయికి సంబంధించిన పెయిన్ అనేది మనకు కొంత ఎక్కువసేపు ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అబ్జర్వేషన్ ప్రాసెస్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్యలోనే ఎంఆర్ఐ కూడా చేస్తున్నారు కాబట్టి ఎంఆర్ఐ రిపోర్ట్స్ వెంటనే వస్తాయి. దాదాపుగా 15 to half an hour సమయంలోనే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఎంఆర్ఐలో కంటిన్యూ అవుతున్నారు. దీంతో పాటు ఒకవేళ ఎంఆర్ఐలో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉండి ఏమైనా ఇబ్బందులు కనుక తలెత్తినట్టయితే 9th ఫ్లోర్లో ప్రత్యేకంగా ఒక రూమ్ని కూడా ఏర్పాటు చేసి అడ్మిషన్ ప్రాసెస్ కనుక చేయాల్సి వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా యశోద హాస్పిటల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. 9th ఫ్లోర్లో దీనికి సంబంధించిన ప్రత్యేక రూమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇక్కడ అడ్మిట్ చేసుకునే దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ ఎంఆర్ఐ రిపోర్ట్స్ రావడానికి దాదాపుగా half an hour సమయం పడుతుంది కాబట్టి కొంత వేచి ఉండాల్సిన అవసరమే కనిపిస్తుంది. ధనలక్ష్మి. ఓకే రాధిక, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతానికైతే సీఎం కేసీఆర్కు ఎంఆర్ఐ నిర్వహిస్తున్నారు. ఎంఆర్ఐ అనంతరం సిటీ స్కాన్ కూడా నిర్వహిస్తారు. ఎంఆర్ఐ అంటే బాడీలోని ప్రతి ఆర్గాన్కి సంబంధించిన ఒక కంప్లీట్ పిక్చర్ అనేది ఎంఆర్ఐ స్కాన్ ద్వారా వస్తుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎంఆర్ఐ స్కాన్లో అంతా బాగానే ఉంటే కనుక ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేని పక్షంలో 9వ ఫ్లోర్లో యశోద 9th ఫ్లోర్లో కూడా ఆయనకు ఒక రూమ్ని డాక్టర్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒక క్లియర్ పిక్చర్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే యాంజియోగ్రామ్ రిపోర్ట్లో అంతా నార్మల్గా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. గుండెకి సంబంధించిన ఇబ్బంది అయితే ఏదీ లేదని ఈ యాంజియోగ్రామ్ రిపోర్ట్లో రావటం ద్వారా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ డాక్టర్స్ వెల్లడించిన నేపథ్యంలో మరికొన్ని ఇతర టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంకేదన్నా ఇతరత్ర హెల్త్కి సంబంధించిన ఇబ్బంది ఉందా, ఈ చెయ్యి లాగటం అలాగే కాలుకి సంబంధించి రెండు ఒకేసారి లాగటం అనేవి జరగటం, అలాగే ఆయనని చూస్తేనే డాక్టర్స్ అర్థమవుతోంది ఒక 2 రోజుల నుండి కూడా ఆయన నీరసంగా ఉన్నారు. ప్లస్ ఆయన నీరసంగా ఉన్నారు, ఆయనలో ఒక కొంత ఇబ్బంది ఉంది అనే విషయాన్ని డాక్టర్స్ ముందుగానే గమనించారు. ఈ నేపథ్యంలో అన్ని హెల్త్కి సంబంధించిన చెకప్స్ నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు యశోద ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం ఎంఆర్ఐ అలాగే సిటీ స్కాన్ కూడా నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన రిపోర్ట్ మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. యాంజియోగ్రామ్ రిపోర్ట్ అంతా కూడా నార్మల్గా ఉంది అని డాక్టర్స్ నిర్ధారించడం జరిగింది. ఇక బ్లడ్ శాంపిల్స్ అలాగే ఇతరత్ర ఇంకేదైనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందా అనే విషయం కూడా మరి కాసేపట్లో డాక్టర్స్ ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ధారించబోతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా యశోద డాక్టర్స్ చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఈరోజు
కొంత అనారోగ్యం అలాగే అస్వస్థత కారణంగా ఆయన ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతున్న నేపథ్యంలో ఇది గుండెకి సంబంధించిన ఇబ్బంది అని భావించి యశోద ఆసుపత్రికి రావటం జరిగింది. ఆయన యాదాద్రి పర్యటనను కూడా ఈరోజు రద్దు చేసుకున్నారు. అయితే డాక్టర్స్ ఆయనకి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా రిఫర్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని తెలిసింది. ముందుగా ఇది గుండెకి సంబంధించిన ఇబ్బంది అని భావించి ఈసీజీ నిర్వహించారు. ఈసీజీలో ఉన్న ఫ్లక్చువేషన్స్ కారణంగా ఇంకేదన్నా సమస్య ఉందా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి యాంజియోగ్రామ్ పూర్తి చేశారు. అయితే యాంజియోగ్రామ్ లోకల్ ఎనెస్థీషియాతో నిర్వహించడం వల్ల ఆయన కొంత వీక్గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆయన యాంజియోగ్రామ్ రిపోర్ట్ అంతా నార్మల్గా వచ్చిన నేపథ్యంలో ఎంఆర్ఐకి తరలిస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా బాడీలోని ప్రతి ఆర్గాన్కి సంబంధించిన ఒక టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ అంటే ఉంటే కనుక ఆయనకు మరి కాసేపట్లో అంటే అబ్జర్వేషన్లో ఉంచి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అందించేందుకు 9th ఫ్లోర్లో యశోద 9th ఫ్లోర్లో కూడా ఆయనకు ఒక రూమ్ స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఇతరత్ర మరికొన్ని టెస్టులు నిర్వహించి ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎంఆర్ఐ రిపోర్ట్ అనేది రావాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఐ రిపోర్ట్ రావడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అనంతరం సిటీ స్కాన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. సిటీ స్కాన్ అనంతరం బాడీలోని ప్రతి ఆర్గాన్కి సంబంధించి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది డాక్టర్స్కి వస్తుంది. అయితే ఆయనలో ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అనే విషయం కూడా ఒక ధృవీకరణకు వచ్చిన తర్వాత వైద్యులు ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా యశోద డాక్టర్స్ తెలియజేశారు. ఎస్, మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎంఆర్ఐ స్కాన్ కోసం అలాగే సిటీ స్కాన్ కోసం ఆయన్ను స్ట్రెచర్ మీద సీఎం కేసీఆర్ను ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించే రూమ్కి ఆయన తరలిస్తున్న విజువల్స్ మనకి ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. ఎంఆర్ఐ స్కాన్ అనేది జరుగుతోంది ప్రస్తుతం. అలాగే ఆ తర్వాత సిటీ స్కాన్ కూడా నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలకు సంబంధించి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది వైద్యులకి అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేయాలా లేదంటే ఇంకేదన్నా పరీక్షలు నిర్వహించాలా అనే విషయం కూడా డాక్టర్స్ ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ అనారోగ్యం వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా స్పందించారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారన్న సమాచారం ఆందోళన కలిగించిందన్నారు. అమ్మవారి కృపతో ఆయన ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్కి సంబంధించిన విజువల్ మనం స్క్రీన్లో చూడొచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులంతా కూడా యశోద ఆసుపత్రిలో ఉన్నారు. అలాగే పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వద్ద నుండి మరింత అదనపు సమాచారం అందించడానికి రాధిక లైవ్ లో ఉన్నారు. రాధిక, ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ ఎప్పుడు రాబోతోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ ధనలక్ష్మి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. లోపల ప్రస్తుతానికి ఎంఆర్ఐ ల్యాబ్లో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎంఆర్ఐ తీయటానికి ప్రధానమైన కారణాలు బాడీలోని ఆర్గాన్స్ని టెస్ట్ చేయడానికి ఎంఆర్ఐ నిర్వహిస్తారు. అయితే ఈ ఆర్గాన్స్లో ఎట్లాంటి క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, బాడీలో ఏ పార్ట్లో అయినా సరే క్లాట్స్ కానీ లేకపోతే శరీరంలో ఎట్లాంటి
కండరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవటానికి ఈ ముఖ్యంగా మనకి ఎంఆర్ఐని టెస్ట్ అనేది చేస్తారు. ఈ స్పైన్కి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ అనేది ఎంఆర్ఐలో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ఎంఆర్ఐ ప్రస్తుతానికైతే యాంజియో కంప్లీట్ చేసుకొని దాంట్లో నార్మల్ వచ్చిన తర్వాత, ఇటు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కాదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఫుల్ బాడీ చెకప్కి సంబంధించిన ఎంఆర్ఐ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎంఆర్ఐలో బాడీలో ఎట్లాంటి అంటే సర్జరీ లేకుండా బాడీ పార్ట్స్లో ఏ బాడీ పార్ట్స్లో అయినా కూడా ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవడానికి చాలా కీన్ అబ్జర్వేషన్ చేయడానికి మనకి ఎంఆర్ఐ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ రావడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎంఆర్ఐ రూమ్లో ల్యాబ్కి సంబంధించిన రూమ్లో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ దీంట్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కనుక అడ్మిషన్ చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. యశోద సోమాజిగూడ హాస్పిటల్లోని 9th ఫ్లోర్లో సీఎం కేసీఆర్ అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ చేయడానికి సంబంధించి రూమ్ ఏర్పాట్లు ఎవ్రీథింగ్ అంతా చేయటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నుంచి ప్రగతి భవన్ నుంచి ఫుడ్ కూడా ఇక్కడికి రావటం మనము విజువల్లో కూడా చూసాము. సో మరి కాసేపట్లో ఎంఆర్ఐ రిపోర్ట్స్ కూడా బయటకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంత అబ్జర్వేషన్ అయితే అవసరం ఉంటుంది అని ప్రధానంగా తెలుస్తుంది. ప్రాథమికంగా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి చూస్తే అంటే యాంజియోగ్రమీ నెగిటివ్ వచ్చినా కూడా మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి బ్లడ్ శాంపిల్స్ అట్లాగే ఇతర పరీక్షలన్నీ కూడా నిర్వహించిన నేపథ్యంలో వీటికి సంబంధించిన రిపోర్ట్స్ రావడానికి కొంత సమయం అయితే పడుతుంది. యాంజియోగ్రమీ నిర్వహించిన తర్వాత కొంత అనస్థీషియా, లోకల్ అనస్థీషియా కూడా ఇచ్చి ఉంటారు కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి కొంత టైం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక గది ఏర్పాటు కూడా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి యశోద హాస్పిటల్ వద్ద కొంత ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు రీచ్ అవుతున్న పరిస్థితి. యశోద హాస్పిటల్ వద్ద కొంత సెక్యూరిటీ మెజర్స్ కూడా పెంచారు. ఇప్పటికే సిటీ కమిషనర్, పోలీస్ కమిషనర్ ఇటు సివి ఆనంద్తో పాటు ఇతర పోలీస్ విభాగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీస్ బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో హాస్పిటల్ వద్ద కొంత టెన్షన్ వాతావరణం అయితే కొద్దిసేపటి క్రితం వరకు ఉండింది. యాంజియోగ్రామ్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏ విధంగా వస్తాయని కంగారు అయితే ఉండింది. అది కొంత నార్మల్ రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఎంఆర్ఐ రిపోర్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఎంఆర్ఐ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అడ్మిషన్ అవసరం అయితే కూడా యశోద సోమాజిగూడ హాస్పిటల్లో మనకి 9th ఫ్లోర్లో కంప్లీట్గా ఒక ప్రత్యేక గదిని కూడా సీఎం కేసీఆర్ ట్రీట్మెంట్ పర్పస్ కోసం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. అయితే రాధిక, అది మొత్తంగా ప్రస్తుతం సీఎం కేసీఆర్కు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది.